వెల్కమ్ టు ద బ్రిడ్జ్ ద కనెక్టింగ్ ఒపీనియన్స్. ఈరోజు మనతో పాటు రాపోలు భాస్కర్ గారు ఉన్నారు, ద హైయెస్ట్ ఫైలింగ్ అడ్వకేట్ ఇన్ తెలంగాణ స్టేట్. ఎట్లా సార్, ఆల్మోస్ట్ మీరు ఒక 26,000 అన్నారు కదా, ఇన్ మొత్తం ఎన్ని సార్? 23,000 cases has been filed by me. అంటే లైక్ సార్, మీ అనుభవం చూసుకుంటే 1999 నుంచి ఇప్పటికి ఒక 27 ఇయర్స్ ఏమున్నాయి. ఆ లెక్కన ఒక యావరేజ్ వేసుకున్న మనకి సంవత్సరానికి 1000 అవుతున్నాయి, రోజుకి ఇంచుమించు ఒక 2-3 అయిపోతున్నాయి. ఇట్లా ఎట్లా పాసిబుల్ అవుతుంది సార్ అన్ని ఫైల్ చేయడానికి? బాగా అంటే ప్రాక్టీస్ ప్రారంభం చేసినటువంటి సమయాలలో మనం చేయలేదు, అన్ని కేసులు వేయలేదు. రీసెంట్గా ఒక 8-9 ఇయర్స్గా సంవత్సరానికి 2,000 కేసుల్ని ఫైల్ చేయటం అనేది జరుగుతుంది. హైకోర్టులో ఒక 1,500 కేసులు ఫైల్ చేస్తాం యావరేజ్గా, కింది కోర్టులో ఒక 500-600 కేసెస్, అండ్ యావరేజ్గా సంవత్సరానికి 2,000 కేసుల్ని నేను ఫైల్ చేయటం అని జరుగుతాను. దానికి గల కారణం ఏంటంటే చాలా మంది అడ్వకేట్లు ప్రధానంగా డబ్బుల మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. డబ్బులు ఇస్తే కేసులు వేస్తారు, లేకపోతే వేయనటువంటి పరిస్థితి. అయితే మేమేంటంటే మా దగ్గరికి పేదలు, బలహీనులు, తర్వాత దళితులు, గిరిజనులు, రకరకాల పోలీస్ బాధితులు, పొలిటికల్ లీడర్ల బాధితులు, తర్వాత పబ్లిక్ సర్వెంట్స్ అంటే ప్రభుత్వ అధికారుల బాధితులు, రకరకాల వ్యక్తులు మా దగ్గరికి వస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర చాలామంది పేదలు ఉంటారు. మేమేంటంటే అడ్వకేసీ అనేది ఒక ట్రేడ్ కాదు, లేకపోతే వ్యాపారం కాదు. అడ్వకేసీ అనేటువంటిది ఒక పెద్ద వెపన్. ఒక సర్వీస్ చేయడానికి, ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం, బలహీనులకు అండగా నిలబడిన కోసం అడ్వకేసీ అనేది ఒక వెపన్ లాగా భావిస్తాం, ఒక సర్వీస్ మోటో లాగా భావిస్తాం. ఆ క్రమంలో పనిచేసుకుంటూ పోతా ఉన్నాం. దాంతో ఏంటంటే రకరకాల బాధితులంతా మా దగ్గరికి రావటం, వాళ్ళ యొక్క ప్రాబ్లం చెప్పడం, పోలీసుల హెరాస్మెంట్స్, లేకపోతే మానవ హక్కుల ఉల్లంఘన, లేకపోతే రకరకాల ప్రభుత్వ అధికారుల వేధింపులు, పోలీసులు సివిల్ డిస్ప్యూట్లకు ఇంటర్ఫియర్ అయ్యి వేధించేటటువంటి విధానం, ఇట్లా బాధితులంతా వస్తూ ఉంటే బీయింగ్ అన్ అడ్వకేట్గా నిలబడి పనిచేస్తున్నటువంటి ఒక వైనం కనపడుతుంది. అంటే సార్, లైక్ ఇప్పుడు మేము విన్న దాని ప్రకారం మీరు ₹1,00,000 ఇచ్చిన క్లయింట్ అయినా, ఏమీ డబ్బులు ఇవ్వని క్లయింట్ అయినా, కొంతమంది ఇస్తానని చెప్పి ఎగ్గొట్టేసిన క్లయింట్ అయినా సరే, మీ చేతులతోనే మీరే కోర్టులో కేసు రాసి మొత్తం మీరే రీసెర్చ్ చేసుకొని మీరే వాదిస్తారని చెప్పేసి విన్నాం. అది చేయడానికి చాలా గట్స్ ఉండాలి, చాలా సెల్ఫ్లెస్నెస్ ఉండాలి. దాని వరకు మేమంతా చాలా అప్రిషియేట్ చేస్తున్నాం సార్ దాన్ని. అండ్ అది పక్కన పెట్టేస్తే, ఇన్ని కేసులు మీరు ఇన్ని సంవత్సరాల్లో చూసారంటున్నారు. అంటే రోజుకి అట్లీస్ట్ ఒక 10, 15, 20 వింటూనే ఉంటారు కేసులు. నేను లాస్ట్ 10 మంత్స్ నుంచి నేను కంటెంట్ చేస్తున్నాను. నేను ఒక 4-5 ఆర్టికల్స్ రోజుకి చదివితేనే ఈవినింగ్ అయ్యేసరికి నాకొక డ్రైనింగ్ ఫీలింగ్ వస్తది. ఎనర్జీ అంతా డ్రైన్ అయిన ఫీలింగు. నాకే ఏదో మొత్తం జరుగుతున్న ఫీలింగ్ వస్తది. ఇన్ని సంవత్సరాల్లో మీరు ఇన్ని కేసులు, ఇన్ని బాధలు, ఇన్ని గ్రీఫ్స్ చూసుంటారు కదా! ఈ గ్రీఫ్ మీ ఎనర్జీని డ్రైన్ చేయట్లేదా? ఒక పని చేయాలనేటటువంటి ఒక కసి, ఒక పేద వ్యక్తి మన ఆఫీస్ డోర్ తట్టితే అతన్ని ఒక సేఫ్ జోన్ లో ఉంచాలనేటువంటి ఒక ఆలోచన మనని స్ట్రైన్ కావాల్సిన అవసరం కూడా లేదు. ఒక బాధితుడు, ఒక పోలీస్ బాధితుడు, ఒక పబ్లిక్ సర్వెంట్ బాధితుడు, ఒక అన్యాయం జరిగింది, మీ దగ్గరికి వస్తే న్యాయం జరుగుద్ది అనేటువంటి ఒక ఆలోచనతో పోతే మన ఆఫీస్ డోర్ తట్టితే అతనికి ఏ రకంగా పనిచేయాలనే ఆలోచన తప్ప మన శరీరం కానీ లేదు మనసు కానీ అలసిపోయేటటువంటి వాతావరణం ఉండేది. వాళ్ళకి పనిచేసే వరకు విశ్రమించకుండా పనిచేయటమే మా యొక్క ఎయిమ్. ఓకే సార్, మీ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే సార్, మీరు వచ్చింది నల్గొండ జిల్లా నుంచి, చిన్న ఊర్లో నుంచి. మీ చిన్నప్పుడు సంఘటనలు కానీ, లైక్ ఊర్లలో పంచాయతీలు జరుగుతుంటాయి, వాళ్ళ కేసులని వాళ్ళే సాల్వ్ చేసుకుంటూ ఉంటారు. ల్యాండ్ కాస్ట్లు కానీ, లేకపోతే పెద్ద మనుషులు పంచాయతీ అంటారు కదా, వీళ్ళు అన్ని సాల్వ్ చేసుకొని వీళ్ళు అన్ని చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి తగ్గట్టు అన్ని నిర్ణయాలు కూడా వస్తుంటాయి. అవి చిన్నప్పుడు చూసినప్పుడు మీకేమైనా అనిపించేదా? అట్లే మీ ఒపీనియన్ ఎట్లుండేది దానిపైన చిన్నప్పుడు? మాది నల్గొండ జిల్లా వేములపల్లి మండలంలో మల్కపట్నం అనే ఒక ఊరు. ఒక మధ్య తరగతి కుటుంబం, ఒక రైతు కుటుంబం నుంచి నేను రావటం అనేది జరిగింది. ముఖ్యంగా ఏంటంటే నేను 1 to 5th వరకు మా ఊర్లో 5th వరకే ఉంది. 5th వరకు చదువుకున్నాను. ఆ తర్వాత పై చదువులకు చెప్పవాలన్నప్పుడు మా ఊర్లో స్కూల్ లేదు. ఏం చేయాలి? చదివించడానికి కావాల్సినటువంటి ఆర్థిక వనరులు లేవు. నేను ఒక 3 సంవత్సరాలు ఉన్నప్పుడే మా ఫాదర్ చనిపోవడానికి జరిగింది. వేములపల్లి ఒక మండల హెడ్ క్వార్టర్లో ఒక స్కూలు, హాస్టల్. అక్కడికి
పోవటం అనేటువంటి జరిగింది. అక్కడ ఒక జెడ్పిహెచ్ఎస్ స్కూల్లో 6th క్లాస్ అడ్మిషన్ కోసం ఒక పెద్ద ఫైట్. ఒక హాస్టల్లో సీటు కావాలంటే ఒక ఫైట్. ఏంటి ఈ రకమైనటువంటి వాతావరణం? ఒక పేదోడు, ఒక బలహీనుడు, ఒక దళితుడు, ఒక గిరిజనుడు, ఒక మైనార్టీ, ఒక బీసీ వర్గాలకు సంబంధించిన వ్యక్తులు ఒక సీటు పొందాలంటే ఇంత దరిద్రమా? ఏంది ఈ రకమైనటువంటి ఫైట్ చేయాల్సిన పరిస్థితి ఏంది ఒక హాస్టల్ సీట్ కోసం అని ఒక ఆలోచన అప్పుడే నాకు ఒక బీజం తలెత్తింది. అదే సమయంలో ఒక ఎస్ఎఫ్ఐ అనే ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్ పనిచేస్తుంది. వాళ్ళు నాకు హాస్టల్ సీట్ కావాలంటే వాళ్ళు నన్ను తీసుకుపోయి హాస్టల్ జాయిన్ చేసారు, సీట్ ఇప్పించి. అంటే వీళ్ళు నాకేదో కలిసిరు కాబట్టి తీసుకుపోయి జాయిన్ చేశారు. మరి కలవకుంటే పరిస్థితి ఏంటి? ఒక సీటు కావాలంటే ఈ రకమైనటువంటి ఫైటింగ్ ఏంటి? ఈ వ్యవస్థ మారాలి. పేదవాడికి ఎవడు చదువుకుంటాట చదువుకునేటటువంటి ఆలోచన ఉన్న ప్రతి వానికి సీట్ ఇవ్వాలి. ప్రభుత్వ స్కూళ్ళల్లో హాస్టల్లో సీటు కావాలంటే ఇవ్వాలి. అంటే ఏంటి? దీనికి గల కారణం ఏంటంటే గవర్నమెంట్స్ ఆ రకమైనటువంటి అవకాశాలు ఇస్తారు. ఎందుకు ఇయ్యర్ అనే ఒక ప్రశ్న నాలో ఉద్భవించింది. దానికోసం ఏం చేయాలి? ఫైట్ చేస్తే తప్ప సమస్యల పరిష్కారం కావు. అందుకనే అదే ఎస్ఎఫ్ఐ అనే ఒక ఆర్గనైజేషన్ లో నేను ఒక లీడర్ గా జాయిన్ అయ్యి హాస్టల్ విద్యార్థుల సమస్యల మీద పనిచేయటం, తర్వాత ప్రభుత్వ స్కూళ్లలో ఉండేటటువంటి ఇబ్బందుల మీద పనిచేయటం, టీచర్లను అపాయింట్ చేయాలని, క్యాపిటేషన్ ఫీజుకి వ్యతిరేకంగా హాస్టళ్లలో మెస్ ఛార్జీలు పెంచాలి. వాడేంటి సంవత్సరం నెలకు 50 రూపాయలు ఇస్తాడు. 50 రూపాయలలో 3 రూపాయలు 3 పూటల భోజనం పెట్టాలి. వాడిని డబ్బులు తింటాడు. పురుగుల అన్నం, పురుగులు ఇట్లా ఒకసారి అన్నం తినే లోపల 4-5 పురుగులు వచ్చేటటువంటి పరిస్థితి. నీళ్ళ చారు. ఈ దారుణమైనటువంటి ఫుడ్ పెట్టేటటువంటి విధానం ఏంది? మారాలి. మెస్ ఛార్జీలు పెంచాలి, మంచి ఫుడ్ హాస్టల్ విద్యార్థుల పెట్టాలి అనేటటువంటిది ఒక ఆలోచన వచ్చింది. దాంతో ఏంటంటే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విపరీతంగా హాస్టల్ విద్యార్థుల సమస్యల మీద ఫైట్ చేసినాం. గవర్నమెంట్ స్కూల్స్లలో చదువుతున్నటువంటి విద్యార్థులకు సౌకర్యాలు కల్పించాలని. అప్పుడు ఏంటంటే ఒక తరగతికి 60-70 సీట్లు, 60-70 కాదు 100 పెంచాలి, లేదు అడిషనల్గా ఇంకో సెక్షన్ పెంచాలి, సీట్లు పెంచాలి అని అట్లా ఫైట్ చేయటం వల్ల ఒక పెద్ద లీడర్గా తయారయ్యారు. క్యాపిటేషన్ ఫీజుకి వ్యతిరేకంగా గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంది. క్యాపిటేషన్ ఫీజు పెంచడం వల్ల పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఇబ్బందులు అవుతుంది. అందుకనే క్యాపిటేషన్ ఫీజుకి వ్యతిరేకంగా మేము ఫైట్ చేసి ఆ సమయంలో నా మీద పోలీసులు దాడులు చేస్తే ఆ పేరుతోటి పెద్ద ఎత్తున నా పేరు పేపర్లలో ఫోటోలు రావటం దాంతో ఏంటంటే పెద్ద లీడర్గా, స్టూడెంట్ లీడర్గా నేను ప్రమోట్ కావటం. దాంతో ఏంటంటే నన్ను మిర్యాలగూడ డివిజన్ ప్రెసిడెంట్గా, సెక్రటరీగా, నల్గొండ జిల్లా జాయింట్ సెక్రటరీగా, వైస్ ప్రెసిడెంట్గా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్గా ఇట్లా క్రమంగా స్టూడెంట్ ఆర్గనైజేషన్లో బాగా ఎదిగి పనిచేయటం అని జరిగింది. 1995లో వేములపల్లి అంటే మా మండలానికి స్థానిక సంస్థల ఎన్నికలు జరిగింది. అప్పుడు నర్రా రాఘవరెడ్డి గారు ఒక ఎమ్మెల్యే, పెద్ద లీడర్ అంటూ రకరకాల నుంచి. ఆయనకు ఒక ఆలోచన ఏంటంటే రాపల్లి భాస్కర్ స్టూడెంట్ ఆర్గనైజేషన్లో బాగా యాక్టివ్గా ఉన్నాడు, బాగా పనిచేస్తుంటాడు, మంచి సిన్సియర్ నాయకుడు. ఈయన ఒక ఎంపీపీగా చేస్తే ఒక పెద్ద నాయకుడు, జనానికి నాయకుడు తయారవుతాడు, ఆయన ఒక ఎంపీపీగా పెట్టాలని ఒక ఆలోచన చేసి. మీరు 2 సార్లు పనిచేశారు కదా సార్ ఎంపీపీగా? అయితే 1995లో నేను ఎంఏ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది, ఎంఏ ఎగ్జామ్ రాసినాం. ఎంట్రన్స్ రాస్తే రాష్ట్రంలో 2nd ర్యాంక్ వచ్చింది ఎకనామిక్స్. వరంగల్ పోయి ఎంఏలో జాయిన్ అయినా ఆగస్టులో ఎలక్షన్స్ అనౌన్స్ చేసి వెంటనే పిలిపించేసి ఎలక్షన్స్లో నన్ను ఒక ఎంపీటీసీ మెంబర్గా పెట్టారు. ఎంపీటీసీ మెంబర్ గెలిచిన వేములపల్లి మండలానికి ఒక ఎంపీపీగా నన్ను ప్రమోట్ చేయటం అనేది జరిగింది. దేశవ్యాప్తంగా అతి చిన్న వయసులో ఎంపీపీగా నేను ఎన్నిక కావటం అనేది జరిగింది. అప్పుడు నా మీద పోటీ చేసినటువంటి ఒక నా అపోనెంట్ ఆ టైంలోనే 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి గెలవలే. ఎంపీటీసీ మెంబర్ గెలవలే, ఎంపీపీ గెలవలే. అన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి వ్యక్తులు ఆ పోస్ట్ రాలే. కానీ నేను 3,000 రూపాయల ఖర్చుతోటి ఈ రాష్ట్రంలో 95లో నేను ఒక ఎంపీపీనైనా. ఇంత ప్రేమతోటి, ఇంత నమ్మకంతో నన్ను ఎంపీపీని చేస్తే అంతకంటే ఎక్కువ నమ్మకంతో, ప్రేమతోటి నేను కూడా జనం కోసం పనిచేయాలి అన్నట్టు ఒక కసి నాలో పెరిగింది. ఈ పాలిటిక్స్ నుంచి ఈ డైవర్షన్ ఎట్లా సార్ లాలోకి? అంటే 2 సార్లు ఎంపీపీగా చేసి పాలిటిక్స్లోనే వేరే దానికి పోవాలనిపించలేదు, అంటే పై పొజిషన్కి పోవాలనిపించలేదా? ఈ క్రాస్ ఓవర్ ఎట్లా జరిగింది? స్టూడెంట్ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నప్పుడు మా అపోనెంట్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు మా మీద దాడులు చేయటం, మా ఆర్గనైజేషన్ బాగా
పెంచుతున్నా కదా, నన్ను టార్గెట్ చేయటం, నా మీద దాడులు చేసారు. నా మీద దాడులు చేస్తే మా వాళ్ళు పోయి వాళ్ళు నా మీద ఎవరైతే దాడి చేశారో అలా కొట్టారు, హత్య ప్రయత్నం చేశారు. ఈ స్టూడెంట్ ఆర్గనైజేషన్లో ఫైటింగ్స్ అనేదిగా కామన్ ప్రోగ్రామ్. అప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి, స్టూడెంట్స్కి కాలేజీలకు అన్ని కూడా ఎలక్షన్స్ ఉన్నాయి. ఎలక్షన్స్లలో ఫైట్ జరగాల్సిందే, గొడవలు కావాల్సిందే. మా ఆర్గనైజేషన్లో పోయి వాళ్ళని కొట్టడం, వాళ్ళు వచ్చి మామూలను కొట్టడం, తర్వాత కేసులు పెట్టడం. పోలీసులో పోతే ఒక యాంటిసిపేటెడ్ బెయిల్ కావాలంటే నేను ఒక అడ్వకేట్ కాడికి పోయాను. నువ్వేమన్నా పొలిటికల్ లీడర్, పబ్లిక్ రిప్రజెంటేటివ్ అన్నాడు, కాదు. నువ్వేమన్నా లాయర్ అన్నాడు, కాదన్న. గవర్నమెంట్ సర్వెంట్ అన్నాడు, నీకు యాంటిసిపేటెడ్ బెయిల్ ఎందుకు వస్తుంది? రాదు, వెళ్ళిపో అన్నాడు. అంటే ఒక యాంటిసిపేటెడ్ బెయిల్ పొందాలంటే లాయర్ అయితే యాంటిసిపేటెడ్ బెయిల్ వస్తుందా? అయితే లాయర్ కావాలి. లేకపోతే ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ అయితే యాంటిసిపేటెడ్ బెయిల్ వస్తుందా? అయితే పబ్లిక్ రిప్రజెంటేటివ్ పోయిదాం. కాకపోతే గవర్నమెంట్ ఎంప్లాయీ, సర్వెంట్, అది మనకు ఆలోచన లేదు. ఎందుకంటే ఎంత చెప్పిన సర్వీస్ అనేటటువంటి ఆలోచనలు ఉన్నాయి కాబట్టి లేదు. స్టూడెంట్ ఆర్గనైజేషన్లో గొడవలు అవుతున్నాయి, కేసులు, అడ్వకేట్లు కాడిపోతే వేలకు వేలు ఫీజులు ఇవ్వటం, అదొక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కనపడేది. ఆ తర్వాత ఎంపీపీ అయినాక పార్టీల గొడవలు, సిపిఎం వర్సెస్ కాంగ్రెస్ ఫైటింగ్స్, ప్రతి రోజు ఏదో ఊర్లో గొడవ, ప్రతి 3 నెలలకు నా మండలంలో ఒక మర్డర్ అయితే, దాడులు, హత్యా ప్రయత్నాలు, గొడవలు, పార్టీల గొడవలు విపరీతంగా ఉంటాయి. మరి గొడవలలో ఎవరో పార్టీ కోసం పోతాడు, ఒక ఆయన ఒకరిని కొడతాడు, లేకపోతే ఎవడో వచ్చి మా ఆమెను కొడతాడు, దెబ్బలు జరుగుతాయి, గొడవలు అయితే మరి కేసులు పెడతారు. కేసులు పెడితే పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తుల మీద కేసులు పెడితే వాళ్ళని డబ్బులు పెట్టుకుంటే వాళ్ళ కాడ ఏముంటాయి, వాళ్ళ కాడ అంత పేదలు, డబ్బులు లేనటువంటి పరిస్థితి. మరి బెయిల్ ఏమైనా అడ్వకేట్ల కాడిపోతే డబ్బులు వేలకు వేలు డబ్బులు అడిగేటటువంటి పరిస్థితి. డబ్బులు ఇవ్వకపోతే బెయిల్ పిటిషన్లు వేసే దగ్గర ఆలస్యం, డబ్బులు ఇవ్వకపోతే న్యాయం చేసేటటువంటి దగ్గర ఆలస్యం. ఈ రకమైనటువంటి అన్యాయం ఏంది ఇది? డబ్బులు లేకపోతే కోర్టుకు రాకూడదా? సర్వీస్ చేయాలంటే పేదలకు, ముఖ్యంగా కోర్టులలో న్యాయం జరగాలన్నా, న్యాయ సహాయం చేయాలంటే అడ్వకేట్గా ఎస్టాబ్లిష్ కావాలనేటువంటి నాకు ఆలోచన నాలో తలెత్తింది. దాంతో ఎంపీపీగా ఉంటూనే ఎంఏ పూర్తి చేసిన. ఎంఏ పూర్తి కాగానే వెంటనే లాలో జాయిన్ అయినా. లా పూర్తి చేసిన. లా పూర్తి చేస్తూ ఎంపీపీగా ఉంటూనే ఎంఏ పూర్తి చేసిన, లా పూర్తి చేసిన. నా పీరియడ్ అయిపోయే నాటికి 99 నాటికి 2000 సంవత్సరాలు నా పీరియడ్ అయిపోక ముందే నేను లా పూర్తి చేయటం అనేది జరిగింది. దాంతో నేను ఒక ఎంపీపీగా ఉంటూనే అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తూ నా మండలంలో ఉండేటటువంటి నా కార్యకర్తలకు జరిగినటువంటి అన్యాయాల మీద బెయిల్ చేయటం, లేకపోతే ఇబ్బందులు ఏదన్నా వేరే వ్యక్తులకు ఏమైనా భూములు ఆక్రమించుకున్నా, ఇంటర్ఫియర్ అయినా, లేకపోతే ఇట్లాంటి ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకోవడం, రకరకాలుగా న్యాయ సహాయం చేయటం అనేది జరిగింది. ఒకవైపు లీడర్, ఒకవైపు ప్లీడర్, ఒకవైపు ఎల్డర్. ఇన్ని పనులు ఒక వన్ స్టాప్ సెంటర్ అయిపోయింది. నేను ఆఫీస్ ఒక వన్ స్టాప్ సెంటర్ అయిపోయింది. దాంతో ఏంటంటే నా మండలం ఉండేటటువంటి ఒక ప్రజలే కాకుండా మిర్యాలగూడ కాన్స్టెన్సీ, నగరకల్ కాన్స్టెన్సీ, ఆ పక్క ఈ పక్క కాన్స్టెన్సీలు మొత్తం చుట్టూ 10-15 మండలాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా నా దగ్గరికి రావటం మొదలుపెట్టారు. అంటే ఒక జనతా గ్యారేజ్ టైప్ లో అయింది. ఎస్, నిజంగా ఒక జనతా గ్యారేజ్ లాగా నా ఆఫీస్ మారిపోవటం జరిగింది. అయితే 90 నుంచి 2000 వరకు ఎంపీపీగా ఉంటేనే ఒకవైపు ప్రాక్టీస్ చేసినాం. ఆ తర్వాత జెడ్పీటీసీ ఎన్నికలేని, ఆ తర్వాత కొన్ని తేడాతోటి నేను జెడ్పీటీసీగా ఓడిపోవడం జరిగింది. మంచిగా ప్రాక్టీస్, ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ప్రాక్టీస్ చేసిన. 2000 సంవత్సరం నుంచి 2005 వరకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ప్రాక్టీస్ చేస్తున్నటువంటి కాలంలో పేదలకు న్యాయం చేయాలనేటటువంటి, పోలీసులు అన్యాయంగా పట్టుకపోయి కొట్టితే నిలబడి విడిపించే ఒకవేళ మర్యాద వినకపోతే కేసులు వేయటం, బెయిల్స్ వేయటం, అన్యాయం జరిగినప్పుడు పేదల భూములు ఆక్రమిస్తే కేసులు వేయటం, ఆ రకంగా ఎంతో సంతృప్తినిచ్చింది. ప్లీడర్గా కొన్ని సమస్యలు ఒక ఎల్డర్ లాగా కూర్చోబెట్టడం, మాట్లాడటం, భార్యాభర్తల పంచాయలు, గట్టి పంచాయలు, పార్టీషన్ పంచాలు, తండ్రి కొడుకుల పంచాయలు, ఈ రకంగా వేల కేసులు వేయకుండానే కోర్టులలోకి పోకుండా కోర్టు ఫీజులు, అడ్వకేట్ ఫీజులు పెట్టడం ఎందుకు అని కూర్చోబెట్టి వేల సమస్యల్ని పరిష్కరించడం అనేది జరిగింది. దాంతో బాగా ఇన్ఫ్లుయెన్స్ పెరిగింది. ఆ రకంగా మిర్యాలగూడలో విపరీతమైనటువంటి మిర్యాలగూడ, నల్గొండ, సూర్యాపేట, కోదాడ, నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి అన్ని కోర్టులలో కేసులు బాగా వేస్తూ అప్పుడు కూడా నేను హైయెస్ట్ ఫైలింగ్ అడ్వకేట్ గా పేరు వచ్చింది. ఆ తర్వాత ఏంటంటే 2000 సంవత్సరంలో మళ్ళీ మండల పరిషత్ ఎన్నికలైంది. అప్పుడు నేను లేనటువంటి లోటు నా ప్రజలకు అర్థమైపోయింది. కాబట్టి రాపోలు భాస్కర్ వకీల్ గారు, మీరు మళ్ళీ మా మండలానికి ఎంపీపీ కావాలి,
రావాలని కోరుకుంటే మళ్ళీ రెండోసారి 2000 సంవత్సరాల్లో పోటీ చేసిన బంపర్ మెజార్టీ తోటి మళ్ళీ రెండోసారి ఎంపీపీ అయినా. 2000 సంవత్సరం నుంచి 2005 వరకు ఎంపీపీ కొనసాగిన. బాగా ఒక లీడర్గా, ఎల్డర్గా, ఒక లీడర్గా మంచి సర్వీస్ చేసిన మీ రాష్ట్రంలో బెస్ట్ ఎంపీపీ అవార్డుగా నన్ను ఎంపిక కావడం అనేది జరిగింది. ఇప్పుడు ఈ పోలీస్ మీరు ఇందాక అన్నారు కదా సార్, పబ్లిక్ ఇంట్రెస్ట్ వీటిలో పెద్ద మనం వేస్తాం, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ మీద అని చెప్పేసి. రీసెంట్గా మనం తమిళనాడులో కూడా ఒక కస్టోడియల్ కేసు గురించి మనకి కన్విక్షన్ ఇచ్చారు. 9 మంది పోలీసులకి డెత్ సెంటెన్స్ ఇచ్చేసారు. సో ఈ 2026లో అది పక్కన పెడితే ఈ 2026లోనే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 90 రోజుల్లో ఆల్మోస్ట్ 200 మందో 150 మందో, నాకు నెంబర్ కరెక్ట్గా లేదు, 100 పైనే ఉంది నెంబర్. అయితే ఇంతమందిని కస్టోడియల్ డెత్స్లో చనిపోయారు అనమాట. ఇప్పుడు వీళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవడానికి ఎట్లా ఉంటుంది, లైక్ అసలు పట్టించుకుంటారా వాళ్ళని? ఈ మధ్య ఒక 10 సంవత్సరాలుగా పోలీసుల యొక్క ఇంటర్ఫీరెన్స్ బాగా పెరిగిపోయింది. ఒకప్పుడు పోలీసుల యొక్క పాత్ర ఏంటంటే ఎవరైనా నేరం చేస్తే రేపో, దొంగతనమో, మర్డరో, లేకపోతే ఒక వ్యక్తిని ట్రెస్పాస్, వేరే ఒక వ్యక్తి భూములకు ట్రెస్పాస్ కావటమో, నేరం చేసినటువంటి వ్యక్తుల మీద కేసులు కట్టడం, సింజెంట్ యాక్షన్ తీసుకోవటం అనేది జరిగేది. అప్పుడు న్యాయం ఎవడైతే బాధితుని పక్షాన పోలీసులు నిలబడ్డారు. కానీ రాను పోలీసులు ఇండిపెండెంట్ గా వాళ్ళ యొక్క విధులు నిర్వర్తించేటటువంటి పరిస్థితి కనపడతలేదు. రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి పాలకులు, ఏ పార్టీ అధికారం అంటే ఆ పార్టీ పోలీసుల్ని ఉపయోగించి రకరకాల సమస్యలు పరిష్కరించేందుకు ఉపయోగిస్తాం. దాంతో పాటు ఏంటంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీలు అపోనెంట్స్ వాళ్ళ మీద కేసులు పెట్టడం కోసం, వాళ్ళని జైలు పంపడం కోసం, లేదు రకరకాల కేసులు పెట్టి వేధించడం కోసం వాళ్ళ యొక్క వెపన్ లాగా ఉపయోగించేటటువంటి పరిస్థితి దేశవ్యాప్తంగా పెరిగిపోయాయి. ఆ క్రమంలో అమాయకుల మీద దాడులు, ప్రజల కోసం పనిచేసేటువంటి వ్యక్తుల మీద దాడులు, ప్రజా సమస్యల మీద పనిచేసేటువంటి వ్యక్తుల మీద దాడులు, కేసులు పెట్టడం, దౌర్జన్యాలు చేయటం అనేటటువంటి పెరిగిపోతాం. మీరు చూడండి, గత 15-20 సంవత్సరాలుగా సివిల్ డిస్ప్యూట్లకు పోలీసుల యొక్క ఇంటర్వెన్షన్ బాగా పెరిగిపోయింది. ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యన సివిల్ పంచాయతీ కొనసాగుతుంటే పోలీసుల పాత్ర లేదు ఆడ. అయినా బలం ఉన్నోడు, డబ్బులున్నోడు, ఒక సొసైటీలో పేరున్నటువంటి వ్యక్తి పోలీస్ స్టేషన్లో పోయి తప్పుడు కంప్లైంట్లు, దొంగతనం పేరుతోటి, ట్రెస్పాస్ అయిన పేరుతోటి, చంపడానికి వచ్చిన పేరుతోటి, లేదు రకరకాల ఆరోపణల పేరుతోటి తప్పుడు కంప్లైంట్ ఇవ్వటం, వాళ్ళని పట్టుకొచ్చి లోపల గుసబెట్టడం, దెబ్బలు కొట్టించేటటువంటి పని, హెరాస్ చేసేటటువంటి పని, బెదిరించటం, బ్లాక్మెయిల్ చేసే పరిస్థితి పోలీసుల వైపు నుంచి పెరిగింది. ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళని పోలీసులలో నిర్బంధించడం, దౌర్జన్యం చేయటం, కొట్టడం, ఇవన్నీ రకంగా పెరిగిపోయాయి. ఈ కొట్టేటటువంటి క్రమంలో కస్టోడియల్ టార్చర్ అంటారు దాన్ని. కొట్టేటటువంటి క్రమంలో కొట్టాల్సిన దానికంటే ఎక్కువ కొడితే చనిపోతారు. మనిషికి ఒక బ్రేకింగ్ పాయింట్ చనిపోతారు. చనిపోయినప్పుడు ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని చంపితే నేరం అయినప్పుడు పోలీసులు కేసులు పెడితే, మరి పోలీసులు ఒక అమాయకుని పట్టుకొచ్చి కొట్టి చంపితే వాళ్ళ మీద కేసు ఎందుకు పెట్టరు? కాబట్టి ఇది అన్యాయం. ఎవడైతే ఏ పోలీసు అయితే ఒక అమాయకుని పట్టుకొచ్చి కొట్టి తిట్టి చావడానికి కారకులేనరో వాళ్ళ మీద తిరిగినట్టు కేసులు పెట్టాలి, వాళ్ళ మీద ఎంక్వైరీ జరగాలి. వాళ్ళని కూడా మామూలు వ్యక్తులు ఒక వ్యక్తిని చంపితే ఎట్లయితే శిక్షించారో వాళ్ళకు కూడా శిక్షలు వేయాలని ఒక న్యాయవాదిగా నేను ఈ కస్టోడియల్ డెత్స్ మీద పోలీస్ స్టేషన్లలో వరంగల్ ఒక అతను చనిపోయాడు, మర్డర్ అయ్యింది. పోలీసులు కొడితే మాచర్ల రంగాయని కొట్టిండు. చనిపోతే దాని మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసి కోర్టు డైరెక్షన్ ఇప్పించినాం. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఒక అతను కొడితే, బీహార్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తిని కొడితే చనిపోతే దాని మీద కేసు వేసి, తర్వాత ఖమ్మంలో, నల్గొండలో ఇట్లా ఎక్కడ కస్టోడియల్ డెత్స్ అయినా నిలబడి చనిపోయినటువంటి వ్యక్తుల యొక్క బాధితుల పక్షాన నిలబడి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లు వేయటం, కస్టోడియల్ డెత్స్ మీద విచారణ జరిగిన దాకా జరిగేటట్టుగా చేసేటటువంటి ఒక పని ఒక న్యాయవాదిగా నా వైపు నుంచి జరుగుతూ ఉంది. అట్లా చాలా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లు వేసిన తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో. ఇప్పుడు ఈ కస్టోడియల్ డెత్స్లో చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, అంటే మీరు డీల్ చేసిన కేసులే కాకుండా మిగతా కేసులు అన్నీ చూసుకుంటే వీళ్ళల్లో ఎవరి శాతం ఎక్కువ ఉంటుంది సార్? ఒక్కటే గుర్తుంచుకోండి, ఈ దేశంలో పోలీసులు అత్యధికంగా కేసులు కట్టేది పేదల మీద, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్ని కులాల పేదల మీద మాత్రమే పోలీసులు తొందరగా కేసులు కడతారు. ఒక బలమైనోడు, డబ్బులున్నోడు, పేరున్నోడు, డబ్బులున్నోడు, ఒక కులపరంగా ఒక అప్పర్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తులు దాడులు చేసినా, మందిని మోసం చేసినా, లేదు ఒక నేరం చేసినా కేసులు కట్టాలంటే కేసులు కట్టకుండానే 70% కేసులు, 80% కేసులు పోలీసులే పిలిచి
ఆయన పెద్దోడు, ఆయన జోలికి ఎందుకు పోతావు? ఆయన డబ్బులున్నోడు, ఆయన జోలికి పోయి నువ్వు కేసులు పెడితే నువ్వు కొనసాగుతావా? నువ్వు తట్టుకోగలుగుతావా? అని బెదిరించి భయభ్రాంతులకు గురి చేసి 80% కేసులు పోలీసులు కేసులు క్లోజ్ చేస్తున్న దారుణమైన పరిస్థితి దేశవ్యాప్తంగా కనపడుతుంది. అదే బలహీనుడు, పేదోడు ఏ చిన్న తప్పు చేసినా చిన్నదాన్ని పెద్ద తప్పుగా పరిగణిస్తూ పెడుతూ వాళ్ళ మీద తొందరగా కేసులు కట్టి అరెస్టులు చేస్తూ రిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే పేదల మీదనే బలహీనటువంటి వ్యక్తుల మీదనే కేసులు కడుతున్నటువంటి పరిస్థితి కూడా కనపడతా ఉంది. అంటే ఇప్పుడు మనం స్ట్రాటజిక్స్ చూసుకున్నా సరే, ఈ ఎప్పుడు మనకి 24/7 ఉండే డిబేట్ ఇది రిజర్వేషన్ పైన వీటిల పైన. అప్పుడు అప్పర్ కమ్యూనిటీ కానీ, అప్పర్ కాస్ట్ వాళ్ళు కానీ వచ్చేసి మీకు రిజర్వేషన్లు ఉన్నాయి. మీరు చూస్తే ఎస్సీ, ఎస్టీలే మొత్తం అంతా ఎక్కువ కేసులు కూడా వాళ్ళపైన ఫైల్ అయ్యి ఉన్నాయి అంటున్నారు. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం ఇవన్నీ స్కేప్ గోట్ కేసెసా? లైక్ వీళ్ళని ఒక మేకలాగా యూజ్ చేసి వీళ్ళని వేరే కవరప్ కేసెస్ మీద చేసి కొంతమంది కొన్ని తప్పులు చేస్తారు. హ్మ్. ఒక బలమైనటువంటి వ్యక్తులు ఉన్నారనుకోండి, ఒక యాక్సిడెంట్ చేస్తాడు, ఆ యాక్సిడెంట్‌లో వ్యక్తి చనిపోతాడు. లేకపోతే ఎవరినో పోయి కొట్టొస్తాడు. కొట్టొస్తే కేసులు రిజిస్టర్ అయితాయి. రిజిస్టర్ అయినప్పుడు ఏంది? తెలివున్నోడు, డబ్బులున్నోడు పోలీసు వాళ్ళని మేనేజ్ చేసి ఓ ఎస్సీనో, ఎస్టీనో తీసుకొచ్చి వాళ్ళ బదులు వీళ్ళని జైలు పంపుతున్నటువంటి సంఘటనలు కోకొల్లలు హ్మ్. జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఒక బలహీనుడు, ఒక దళితుడు, ఒక గిరిజనుడు డబ్బులు కావాలి ఒక అవసరాలకి. అతను డబ్బులు ఇస్తాడు, వీళ్ళని కేసులు ఇరికిస్తాడు. అట్లా జరిగినటువంటి లక్షల కేసులు కొనసాగినాయి. హ్మ్. ఉన్నాయి అట్లా. ఇప్పుడు ఈ మహిళా దాని గురించొస్తే మీరిందాక ఎస్ఎఫ్ఐలో పనిచేశారన్నారు. ఎస్ఎఫ్ఐలో టాప్ పొజిషన్ దాకా వెళ్లారు. కానీ నేను నా జనరేషన్ ఈ జనరేషన్‌లో చూసుకుంటే ఎస్ఎఫ్ఐలో ఇప్పటికి గూడా మగవాళ్ళే ఎక్కువుంటారు. అబ్బాయిలే ఎక్కువుంటారు. అంటే ఆడవాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉండవా స్కూల్స్‌లో, కాలేజెస్‌లో? ఇట్లా వాళ్ళకి హెరాస్మెంట్స్ ఉంటాయి కాలేజ్ ప్రొఫెసర్స్ లేదండి, నుంచి ఒక వీళ్ళ నుంచి. స్టూడెంట్ ఆర్గనైజేషన్ అన్నాక హ్మ్. గర్ల్స్ ఉంటారు, బాయ్స్ ఉంటారు, హ్మ్. మహిళలు ఉంటారు, పురుషులు ఉంటారు. హ్మ్. కాకపోతే ఏంటంటే ఎక్కువగా యువకులు డామినేట్ చేస్తున్నటువంటి సందర్భాలు ఉండొచ్చు. హ్మ్. ఇప్పుడు స్టూడెంట్ ఆర్గనైజేషన్లు అన్ని ఆర్గనైజేషన్లు ఉన్నారు, అట్లా లేదు, దానికి ఏం ఇబ్బంది లేదు. కాకపోతే ఏంటంటే మహిళలు ముందుకొచ్చి నిలబడి మనం ఫైట్ చేస్తున్నప్పుడు వాళ్ళ మీద రకరకాల కామెంట్స్ వస్తాయి. పెళ్ళి కావాల్సినటువంటి పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు పర్మిట్ చేయరు. అవును. వాళ్ళకు కొన్ని కండిషన్స్. ఇప్పుడు పురుషులు బట్టి గర్ల్స్ ఎక్కడ తిరిగిరు అనుకోండి, సమాజంలో రకరకాల ఆరోపణలు, హ్మ్. లవ్ అనే పేరుతోటి రకరకాల ఆరోపణలు చేస్తే పెళ్ళి కావాల్సినటువంటి పిల్లలు అనేటటువంటి ఒక కోణంతో వాళ్ళు కూడా కొంచెం వెనకకు తగ్గటం, వాళ్ళ పేరెంట్స్ ఎక్కువగా పర్మిట్ చేయకపోవడం, ఇవన్నీ జరుగుతున్నటువంటి అంశాలు. ఇప్పుడు వీళ్ళ ప్రొటెక్షన్ లా గురించి వచ్చేసారు. ఇప్పుడు పోక్సో ఉంది. 18 లోపల 10 డేస్ ఉంటే గాని, 1 డే ఉన్నా సరే, వాళ్ళ మీద ఏదైనా అత్యాచారం జరిగితే, అది చాలా సివియర్ యాక్షన్. కానీ ఈ పోక్సో యాక్ట్ ఒకటుంది అని జెప్పేసి, ఆ అమ్మాయిలకి అవేర్‌నెస్ లేదు, ఆ అబ్బాయిలకి అవేర్‌నెస్ లేదు. వాళ్ళకి ఏ ఏజ్ ఉంది ముందు ఏమన్నా చేసుకునేటప్పుడు వాళ్ళకి అవేర్‌నెస్ ఉండదు. తర్వాత అయిపోయినాక ఇట్లా కేస్ జరిగినప్పుడు, ఆ అబ్బాయి మీద కఠినమైన శిక్ష జరుగుతది. సో, ఈ స్కూల్స్‌లో, కాలేజెస్‌లో, ఈ సిలబస్‌లో ఈ లాని గూడా బేసిక్ ఏవైతే ఉన్నాయో అవునండి, ఇంపార్టెంట్‌వి అవును. అవన్నీ పెట్టాల్సిన అవసరం ఎంత వరకు ఉంటది? అయితే మైనర్ గర్ల్స్, మైనర్ల మీద సెక్సువల్ అఫెన్సెస్ కంట్రోల్ చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ఒక పోక్సో అనేటువంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. దాని కండిషన్ ఏంటంటే 18 ఇయర్స్ లోపల వయసు కలిగినటువంటి మహిళల మీద, అంటే గర్ల్స్ మీద ఎవరైనా లైంగిక వేధింపులు జరిగితే ఆ చట్టం ప్రకారం క్రిమినల్ కేసులు కట్టి జైలు పంపడం అనేటువంటిది దాని యొక్క ఉద్దేశం. విత్ కన్సెంట్ ఆర్ వితౌట్ కన్సెంట్? విత్ కాన్సెంట్ అయినా, వితౌట్ కాన్సెంట్ అయినా. ఇక్కడ గమ్మత్తు అయినటువంటి ఒక దాని యొక్క ఐరన్. ప్రాధాన్యత ఏంటంటే, ఒక 18 సంవత్సరాల లోపు కంటే వయసు ఉన్నటువంటి ఒక 17 ½ ఇంకా 20 రోజులకు 18 ఇయర్స్ కంప్లీట్ అయితే అనేటువంటి ఒక గర్ల్ ఒక పురుషునితోటి కాన్సెంట్ తోటి సెక్స్ చేసిన, హ్మ్. ప్రేమపూర్వకంగా సెక్స్
చేయబడిన, లేదు పెళ్లి పేరుతోటి చేసిన, ప్రేమ పేరుతోటి ఏదైనా ఒక యువకుడు పోయి ఆ అమ్మాయి మీద కాన్సెంట్ తోటి సెక్స్ చేసినా కూడా దట్ ఈజ్ అన్ అఫెన్స్ అండర్ ది పోక్సో యాక్ట్. హ్మ్. అమ్మాయి మేమిద్దరం కలిసి ప్రేమించుకున్నాం, ఆయన నా ఇద్దరం కలిసి కాన్సెంట్ తోటి సెక్స్ చేసినాం అని ఒప్పుకున్నా కూడా చట్టం ఒప్పుకోదు. అమ్మాయి యొక్క తల్లిదండ్రులు కంప్లైంట్ ఇస్తే పోక్సో కింద కేసులు కట్టి రిమాండ్ చేస్తారు. బెయిల్ కూడా రాదు 90 రోజుల వరకు. అమ్మాయి వచ్చి రేపు విచారణలో నా కాన్సెంట్ తోటే ఇదంతా జరిగిందని చెప్పినా కూడా కోర్టులు 20 సంవత్సరాల వరకు పనిష్మెంట్ ఇచ్చేటటువంటి ఒక బలమైనటువంటి అఫెన్స్ చట్టం అది పోక్సో చట్టం. అందుకనే ప్రభుత్వాలు ఈ పోక్సో అనేటువంటి ఒక చట్టం ఉంది. యువకులారా, అమ్మాయి కాన్సెంట్ ఇచ్చినా కూడా మీరు సెక్స్ చేయకండి. ప్రేమ పేరుతోటి పెళ్లి పేరుతోటి మీరు తొందరపడి 18 ఇయర్స్ దాటినటువంటి మహిళలతోటి సెక్స్ చేయకండి. చేస్తే మీరు జైలుకి పోతారు, 20 సంవత్సరాల పాటు మీరు జైల్లో ఉండాల్సి వస్తుందని చెప్పేటటువంటి ఒక యంత్రాంగం లేదు ఈ దేశంలో. దాంతో అవగాహన లేకపోవడం మూలంగా కొన్ని లక్షల మంది యువకులు ఈ దేశంలో మైనర్లతోటి సెక్స్ చేస్తారు. దాంతో జైలు పాలు కావటం, 10 సంవత్సరాలు 15, 20 సంవత్సరాల పాటు జైలుకి పోయేటటువంటి ఒక పరిస్థితి కనపడతాం. దీనికి ఒకే ఒక పరిష్కారం. నెంబర్ 1, మహిళలకు అంటే గర్ల్స్ బాయ్స్కి అన్ని స్కూళ్ళల్లో అన్ని కాలేజీలలో ఒక మైనర్ తోటి ప్రేమలో పడితే మైనర్ కాన్సెంట్ తోటి ప్రేమ పేరుతోటో పెళ్లి పేరుతోటో సెక్స్ చేస్తే మీరు జైలుకి పోతురు అనే విషయాన్ని అవేర్నెస్ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. అవును. అన్ని కాలేజీలలో స్కూల్స్లలో ఇప్పుడు పోక్సో చట్టం ఉంది. ఒకటి గుడ్ టచ్ అయింది, ఒకటి బ్యాడ్ టచ్ అయింది అనేది గర్ల్స్కి చెప్పాలి, యువకులకు చెప్పాలి. దాంతో ఏంటంటే ఈ పోక్సో అఫెన్సెస్ తగ్గడానికి ఒక పెద్ద ఉపయోగం జరుగుతుంది. అంటే ఇప్పుడు మనం సెక్స్ అనేది మన కంట్రీలో ఒక స్టిగ్మా అయిపోయింది కదా సార్. పాపులేషన్ ఎంత ఎక్కువ ఉన్నా సరే మన కంట్రీలో చూసుకుంటే మనదే ఎక్కువ పాపులేషను. ఎంత జరుగుతున్నా సరే సెక్స్ అనేది. కానీ స్కూల్స్‌లో 8థ్ క్లాస్‌లో రీప్రొడక్టివ్ సిస్టమ్ ఆ బయాలజీలో గూడా వాళ్ళు చెప్పడానికి అసలు స్కిప్ చేస్తారు వచ్చే టీచర్సే. దాన్ని చెప్పరు అసలు కనీసం. వాడికి ఎట్లా తెలుస్తది అసలు అంటే అంటే ఎప్పుడైతే మనం దీన్ని ఒక స్టిగ్మాలాగా చూస్తున్నామో అప్పుడే ఈ చిన్న యువకులు ఉంటారో వాళ్ళకి దాని మీద క్యూరియాసిటీ పెరుగుతది. Curiosity. ఏముందని. అంటే దీన్ని మనం నార్మలైజ్ చేయాల్సిన పరిస్థితి ఉంది గదా! ఎడ్యుకేషన్‌లో మనకి వస్తేనే బెటర్ ఉంటది. మీకు ఒక విషయం ఏంటంటే రేప్ పేరుతోటి నమోదయ్యేటటువంటి కేసులలో హ్మ్. 70% ఆఫ్ ది రేప్ కేసెస్ ఆర్ ఫేక్ కేసెస్. హ్మ్. ఒక మహిళ ఒక పురుషుని మధ్యన కాన్సెంట్ తోటి సెక్స్ జరుగుతుంది, ఇల్లీగల్ అఫైర్స్ నడుస్తున్నాయి. హ్మ్. అయితే అది జరుగుతున్నటువంటి క్రమంలో ఆ లైఫ్ పార్ట్నర్ యొక్క భర్త భార్య అంటే ఇల్లీగల్ అఫైర్స్ కంటిన్యూ చేస్తున్నటువంటి వ్యక్తుల యొక్క లైఫ్ పార్ట్నర్స్ అంటే భార్యనో భర్తనో వాళ్ళిద్దరిని ఐడెంటిఫై చేసినప్పుడు గత్యంతరం లేక భర్త ప్రోత్సాహంతో భార్య కంప్లైంట్ ఇస్తే అవతల వాళ్ళ మీద రేప్ కేసులు కడతారు. అంటే ఇల్లీగల్ కాంటాక్ట్స్ హ్మ్. ఆర్ కన్వర్టింగ్ ఇంటూ ది రేప్ కేసెస్. మెజారిటీ ఆఫ్ ది కేసెస్ ఆర్ కన్వర్టింగ్ ఇంటూ ది రేప్ కేసెస్. ఇంట్రెస్ట్ లేదు అయినా అవతల వ్యక్తి మీద రేప్ కేసు పెట్టకపోతే నా భర్త విడాకులు ఇస్తాడనే భయం హ్మ్. తోటి కేసులు పెడుతున్నటువంటి పరిస్థితి. లవ్ అఫైర్స్ ఆర్ కన్వర్టింగ్ ఇంటూ ది రేప్ కేసెస్ హ్మ్. కన్వర్ట్ అవుతున్నటువంటి పరిస్థితి. మీకు తెలుసా ఈ దేశంలో కొన్ని లక్షల మంది బ్యాంకాక్, థాయిలాండ్, పటాయా అనేటటువంటి ఒక స్టేట్లకు పోయి అక్కడ సెక్స్ ఫ్రీ కంట్రీస్ అవన్నీ అవును. అక్కడ సెదదీరి ఇండియాకు వస్తూ ఉంటారు. అవును. ఇలా భారతదేశం నుంచి అతి పెద్ద ఎత్తున బ్యాంకాక్ అనేటటువంటి థాయిలాండ్ అనేటటువంటి కంట్రీలకు పోయే వాళ్ళ సంఖ్య
ప్రపంచంలో ఇండియా నుంచి ఎక్కువ మంది అక్కడికి పోతా ఉంటారు. హ్మ్. భారతదేశానికి సంబంధించినటువంటి కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఇతర దేశాలకు సెక్స్ పేరుతోటి పోయి ఖర్చు పెట్టి వస్తున్నటువంటి ఒక పరిస్థితి. హ్మ్. మీరు చూడండి, సింగపూర్ కానీ, మలేషియా కానీ, థాయిలాండ్ కానీ, లేదు అనేక రకాల ఎంటైర్ వరల్డ్‌లో రేపుల సంఖ్య కేవలం వేల మీద లెక్క పెట్టగలిగేటటువంటిది. కానీ భారతదేశంలో ప్రతి గంటకొక మహిళ మీద రేప్ జరుగుతుంది. అవును. ప్రతి రోజుకొక ముక్కు పచ్చలారని గర్ల్స్ మీద రేపులు జరుగుతున్నాయి. దానికి కారణం ఏంటో తెలుసా? ఈ దేశంలో సెక్స్ ఫ్రీ కంట్రీ కాకపోవడం. హ్మ్. సెక్స్ అనేటటువంటి లీగలైజేషన్ అయితే ఏ చిన్న పిల్లల మీద అత్యాచారం జరగదు, రేప్ జరగదు, ఏ చిన్నపిల్ల మర్డర్ కాదు, మానభంగాలు, రేపులు లేవు. అందుకే ఒక్క న్యాయవాదిగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఏమని? ఈ దేశంలో సెక్స్ని లీగలైజ్ చేయండి. హ్మ్. ముక్కుపచ్చలారన్నటువంటి అమాయకమైనటువంటి బాలికల మీద అత్యాచారాలు లేదు రేపులు జరగకుండా ఆపండి. లేదు మహిళల మీద కూడా విపరీతమైనటువంటి లక్షల కొద్ది మహిళల మీద రేపులు జరుగుతున్నాయి. రేపుల్ని ఆపాలి. దానికి ఒకే ఒక పరిష్కారం, ఇతర దేశాల లాగానే ఇండియాలో కూడా లీగల్ సెక్స్ అంటే లీగలైజ్ చేయాలి. దాంతో ఏ రకమైనటువంటి అత్యాచారాలు జరగవు, రేపులు జరగవు. సెక్స్ ఎడ్యుకేషన్ కూడా ఇండియాలో ఇంపార్టెంట్ కదా సెక్స్ సార్? ఎడ్యుకేషన్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. అన్ని కాలేజీలలో, స్కూల్స్లలో సెక్స్ ఎడ్యుకేషన్ ఈజ్ ఆల్సో రిక్వైర్డ్. ఇప్పుడు మ్యారేజెస్‌కి వస్తే సార్, మ్యారిటల్ రేప్ గురించి ఈ మధ్య డిబేట్స్ జరుగుతున్నాయి. ఇండియాలో మ్యారిటల్ రేప్‌ని కూడా కన్సిడర్ చేయాలి అని చెప్పేసి. బట్ మెన్స్ రైట్ యాక్టివిస్టులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా వచ్చేసి మ్యారిటల్ రేప్ అది తీసుకురావద్దు. మ్యారిటల్ రేప్ తీసుకొస్తే ఇండియాలో 90% హస్బెండ్స్ అంతా జైల్లోనే ఉంటారు అంటారని చెప్పేసి. అంటే అది ఎందుకని సార్? లైక్ ఇండియాలో ఉన్న మనుషులకి కన్సెంట్ అనే పదానికి అర్థం తెలియకనా? అది కాదు, కొంతమంది ఫెమినిస్టులు ఉంటారు, హ్మ్. కొంతమంది ఇంకో రకమైనటువంటి వ్యక్తులు ఉంటారు. రైట్ ఆర్ రాంగ్, హ్మ్. ఒక భార్య భర్త వాళ్ళిద్దరి మధ్యన సెక్స్ అనేటువంటిది కామన్ కోర్స్. హ్మ్. సహకరించకపోవడం అనేది అది భార్యకు సంబంధించిన అంశం. హ్మ్. అయితే లైఫ్ పార్ట్నర్ని బట్టి భార్య ఏ రకంగా సహకరించాలనేటువంటిది డిపెండ్స్ ఆన్ సర్కమ్స్టాన్సెస్ అండ్ రిలేషన్స్, లవ్ అండ్ ఎఫెక్షన్. అయితే భర్తలు ఏం ఆలోచిస్తారు? కొంతమంది వైఫ్ సహకరించినప్పుడు దే యూజ్ టు ఫోర్స్ దెమ్. హ్మ్. మరి దాన్ని మనం మ్యారిటల్ రేప్ అనే పేరుతోటి భర్తలు జైలు పంపిస్తే రకరకాల ఇబ్బందులే కదా. హ్మ్. అంటే మరి జైలు చాలు. హ్మ్. 50% ఆఫ్ ది భర్తలు అందరు కూడా కెన్ సెంట్ టు ది జైల్. హ్మ్. అందుకని అది కాకుండా ఆ పరిస్థితి ఎందుకు వస్తుంది అసలు? ఒక భర్త పోయి భార్యని రాక్షసుల్లాగా ఒక థర్డ్ ఆబ్జెక్ట్ లెక్క రేపులు చేయాల్సినటువంటి అవసరం భర్తకి ఎందుకు వస్తుంది? సొసైటీ ఆలోచించాలి, భార్యలు ఆలోచించాలి, భర్తలు ఆలోచించాలి. దానికి గల కారణాలు రకరకాల కారణాలు. ఒకటి, ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నటువంటి భార్యలు. 2, భార్యల్ని వేధిస్తున్నటువంటి భర్తలు. ఇప్పుడు ఒక మహిళని ఒక భర్త వేధిస్తాడు, కొట్టి తిట్టి వేధించి బెదిరించి దెబ్బలు కొట్టి రాత్రి 10 గంటలకు రాగానే పక్కలకు రమ్మంటే ఎందుకు వస్తుంది? అవును. ప్రేమపూర్వకంగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత భర్తది, ఉండాల్సినటువంటి బాధ్యత భార్యది. అయితే ఈ రకమైనటువంటి డీల కొట్టి నైటు సెక్స్ సహకరించాలంటే ఎందుకు సహకరిస్తుంది వైఫ్? హ్మ్. కాబట్టి
ది గుడ్ రిలేషన్షిప్ హ్యాస్ టు బి మెయింటైన్డ్ బై ది కపుల్స్. చేసినప్పుడు సహకరించకుండా ఉండాల్సిన అవసరం భార్యకి రాదు. బలవంతంగా లేదు ఫోర్స్ఫుల్గా సెక్స్ చేయాల్సిన అవసరం భర్తకు రాదు. సో ఇండియాలో వివాహ వ్యవస్థ బలమైనటువంటి వ్యవస్థ. ప్రపంచం మొత్తం ఇండియాను ఆదర్శంగా తీసుకొని ఒక భార్య భర్త అంటే ఇలా ఉండాలనేటువంటి ఒక వాతావరణంలో అందరూ మన మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. కానీ బాధాకరమైన అంశం ఏంటంటే మన వాళ్ళు వెస్ట్రన్ కంట్రీస్లలో ఎట్లా ఎంజాయ్ చేస్తారో మనం కూడా అదే ఎంజాయ్ చేయాలనే కోణంలోకి దే యూజ్ టు కన్వర్ట్ ఆర్ డైవర్ట్ ఇంటూ సచ్ వే. దాంతో ఏంటంటే భార్యాభర్తల మధ్యన సంబంధాలు దెబ్బతినటం, ఇబ్బంది పడుతున్నటువంటి ఒక పరిస్థితి వస్తుంది. ఇప్పుడు చూసుకుంటే సార్, నేను రీసెంట్గా ఒక లాయర్తో మాట్లాడుతుంటే ఆయన దగ్గరికి ఒక కేసు వచ్చిందంట. ఈ డివోర్స్ కేసే. పెళ్లి చేసుకున్న 3 రోజులకి డివోర్స్ అడిగారంట. నేను మీ ట్రాక్ రికార్డ్ చూసుకుంటే మీరు కోర్టు వరకు కూడా తీసుకువెళ్ళకుండానే మీడియేషన్లోనే ఈ సాల్వ్ చేస్తున్నారని చెప్పి అంటున్నారు. ఈ డివోర్స్ కేసెస్, ఈ మ్యారిటల్ డివోర్స్ కేసెస్ ఏవైతే ఉన్నాయో ఇవి దీంట్లో మీడియేషన్ ఎంత హెల్ప్ అవుతుంది వాళ్ళని కలపడానికి కానీ, వాళ్ళని నచ్చజెప్పడానికి కానీ? మా వాళ్ళు అంటే న్యాయవాదులు చేస్తున్నటువంటి ఒక పెద్ద బాధాకరమైనటువంటి అంశం ఏంటంటే భార్యాభర్తల మధ్యన చిన్న చిన్న గ్యాప్స్, ఒక చిన్న సమస్య వచ్చింది, డైరెక్ట్గా ఒక న్యాయవాది దగ్గరికి వస్తే వాళ్ళు ఏం చేస్తారంటే కేసులు వేస్తారు. భర్త వస్తే భార్య మీద కేసులు వేయటం, భార్య వస్తే భర్త కుటుంబ సభ్యుల మీద కేసులు వేస్తుండ్రు. వేయటం వల్ల ఏంటంటే భర్త లేదా భర్త బంధువులు, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఏం చేస్తారు, మమ్మల్ని పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కించింది, లేకపోతే మా మీద క్రిమినల్ కేసులు పెట్టింది, లేకపోతే మమ్మల్ని జైలు పంపింది, ఇట్లాంటి అమ్మాయి మాకొద్దు అని అయిష్టత పెంచుకోవడానికి బలవంతంగా ఫోర్స్ఫుల్గా వాళ్ళ యొక్క బైఫర్కేషన్ కావడానికి కారణమవుతారు. అందుకనే నేను ఆలోచించానంటే ఏ భార్య ఏ భర్త నా దగ్గరికి నా ఆఫీస్కి వస్తే తొందరపడి ఎవరి మీద నేను కేసులు వేయా. అన్ని యాంగిళ్ళల్లో కూర్చోబెట్టి స్పౌజ్ని పిలిచి, లైఫ్ పార్ట్నర్ని పిలిచి కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేయటం, మీడియేషన్ చేయటం, ఆ రకంగా చేసి ఒక 4,500 జంటల కలిపిన 4,500 జంటల్ని కలిపిన ఒక 250 మంది జంటల్ని డైవర్స్ ఇప్పించేసింది. ఎందుకు అంటే ఆ డైవర్స్ అనేది ఇప్పకపోతే కూడా ఎవరో ఒకరు చేస్తారు, దాంట్లో కలిసి కాపురం చేయగలిగేటటువంటి యోగం లేదు, ఇక అది సాధ్యం కాదు అనుకున్నప్పుడు మాత్రమే డైవర్స్కి సజెస్ట్ చేస్తుంది. మ్యాక్సిమం కూర్చోబెట్టి వాళ్ళ మధ్యన ఎన్ని ఇబ్బందులు ఉన్నా, సమస్యలు ఉన్నప్పుడు కూర్చోబెట్టి మాట్లాడి కౌన్సిలింగ్ చేసి వాళ్ళ యొక్క చాలామందిని కొన్ని 4,500 జంటల్ని కలిపి కాపురాలు చేయిస్తున్నాం. అంటే దీని లెక్క ప్రకారం ఈ సమయంలో, ఈ జనరేషన్లో ఎక్కువ డివోర్స్లు అవ్వడానికి కారణం లాయర్ల హస్తం కూడా ఉంది అంటారా? అంటే ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి ఉంది. ఈ మధ్య భార్యాభర్తల మధ్యలో వాళ్ళ యొక్క పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువైంది. ముఖ్యంగా గతంలో ఒక మహిళ అంటే కేవలం ఒక భర్తను చూసుకోవడం, పిల్లలు చూసుకోవడం, అన్ని కుటుంబ బరువు బాధ్యతలు చూసుకునేటువంటి ఒక మనిషిలాగా ఉండే. ఈ మధ్య ఒక 20 yearsగా విపరీతమైనటువంటి ఎడ్యుకేషన్ మహిళలు పెరిగిపోయింది, ఎర్నింగ్ కెపాసిటీ పెరిగింది, సైన్స్ పెరిగింది, టెక్నాలజీ పెరిగింది. దాంతో ఏంటంటే మహిళలు ఆర్థిక స్వేచ్ఛ వచ్చేసరికి భర్తలో మాకంటే ఎక్కువ అనేటువంటి ఒక ఫీలింగ్ పెరిగిపోయింది. దాంతో ఏంటంటే ఈగో బాగా పెరిగిపోయింది, ఈక్వాలిటీ పెరిగింది. దాంతో నువ్వు నాకంటే ఎక్కువ కాదు అనేటువంటి ఒక కోణంతో ఫైటింగ్ స్టార్ట్ అవుతాం, గొడవలు అవుతున్నాయి, ఇద్దరి మధ్యలో గొడవలు పెరిగి సమస్యలు ఎక్కువ అవుతున్నటువంటి ఒక పరిస్థితి కనపడతా. దీనికి తోడు వాళ్ళ యొక్క పేరెంట్స్
అగ్నికి ఆజ్యం పోస్తూ ఇలా డైవర్సుల సంఖ్య పెరగడానికి వాళ్ళు కారణమైంది. దాంతోపాటు న్యాయవాదులు కూడా రాగానే కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేసి మాట్లాడేటటువంటి బదులు కేసులు పెట్టుకుని పోతారు. అది కూడా ఒక స్మాల్ పార్ట్ ఆఫ్ రీజన్ అనేటువంటి ఆలోచన నాకుంది. అందుకనే న్యాయవాదులు ఎవరైనా సరే పెద్ద మనుషులు ఇప్పుడు ఇదివరకు ఊర్లలో ఒక 20 years బ్యాక్ ఏదైనా ఒక కులంలో ఒక భార్యాభర్తల మధ్యన చిన్న పరపచ్చాలు వస్తే ఆ కుల పెద్ద మనుషులు కూర్చోబెట్టి ఇంటి యజమానులే కూర్చొని పంచాయతీ చేసేది. ఆడ తేలకపోతే కుల యజమానులు పెద్ద మనుషులు చేసేది. ఆడ కూడా సాధ్యం కాకపోతే గ్రామాలలో ఒక టీం పంచాలు చేసేది. వాళ్ళిద్దరి మధ్యన గ్యాప్ని సరిచేసి కాంప్రమైజ్ చేసేది. ఎంత పెద్ద ఇష్యూ అయినా అన్నదమ్ముల పంచాలు, తండ్రి కొడుకుల పంచాలు, లేదు వైఫ్ అండ్ హస్బెండ్ పంచాలు, గెట్టు పంచాలు, మూల పంచాలు, వేల కేసుల్ని పెద్ద మనుషులు మీడియేషన్ తోటి ఆర్బిట్రేషన్ తోటి సెట్ చేశారు ఈ దేశంలో. కానీ రాను రాను తెలివి పెరిగి పెద్ద మనుషులు చెప్తే వినలేకుండా ఉండి వాళ్ళు కోర్టులు, పోలీస్ స్టేషన్లు దాకా పెరిగిపోతూ ఇబ్బందులు పడుతున్నటువంటి ఒక పరిస్థితి కనపడుతుంది. మీడియేషన్ అనేది, ఆర్బిట్రేషన్ అనేది ఒక పెద్ద వెపన్. ఎంత పెద్ద సమస్య అయినా వాటిని పరిష్కరించుకోవడానికి ఈ రెండు, ఒక మీడియేషన్ అనేది, ఒక ఆర్బిట్రేషన్ అనేది పెద్ద వెపన్ లాగా పనిచేస్తుంది. ఈ మధ్య సెంట్రల్ గవర్నమెంట్ ఆర్బిట్రేషన్ అండ్ కన్సిలేషన్ యాక్ట్ 1996 అని ఒక యాక్ట్ని తీసుకొచ్చింది. ఆ యాక్ట్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, ఒక 20 సంవత్సరాల క్రితం పెద్ద మనుషులు పంచాయతీలు ఎలా చేసారో అదే పద్ధతులలో కోర్టులలో కూడా ఆర్బిట్రేషన్ చేయండి అని ఆర్బిట్రేషన్ యాక్ట్ తీసుకొచ్చారు, మీడియేషన్ యాక్ట్ తీసుకొచ్చారు. ఇది నాకు ఎంతవరకు తెలియదు సార్, నాకు కొత్త విషయం. నాకు ఆర్బిట్రేషన్ యాక్ట్ తీసుకొచ్చారు, పెట్టి వేల కేసులు, లక్షల కేసులని మీడియేషన్ చేసి, మీడియేటర్లను అపాయింట్ చేసి, ఆర్బిట్రేటర్ని అపాయింట్ చేసి ఇప్పటికి కూడా కేసులు క్లోజ్ చేస్తారు. దాని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, కోర్టులకు పోవటం వల్ల కోర్టు ఫీజులు, అడ్వకేట్ ఫీజులు, టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్. కానీ ఒక మీడియేషన్, ఆర్బిట్రేషన్ల పేరుతోటి ఒక సమస్యని తొందరగా సమస్యను పరిష్కరించుకోవచ్చు. విన్ విన్ సిచ్యువేషన్ ఉంటుంది దాంట్లో. ఎవరు ఒకళ్ళు గెలవరు. కోర్టులో అయితే ఒకళ్ళు గెలుస్తారు, ఒకడు ఓడిపోతాడు. ఒక ఆర్బిట్రేషన్లో ఆర్బిట్రేటర్ దగ్గర కూర్చుంటే ఒక అవార్డు పాస్ చేస్తే దానికి కూడా డిగ్రీకి ఉన్న వ్యాలిడిటీ ఉంటుంది. కోర్టు డిగ్రీ ఈక్వల్ అంటే అది. ఇద్దరు కూడా గెలుస్తారు. ఈగో అనే పంచాయతీ ఉండదు. సమస్య తొందరగా పరిష్కారం అయింది. లక్షల రూపాయలు కట్టాల్సినటువంటి పరిస్థితి ఉండదు కోర్టు ఫీల పేరుతోటో, అడ్వకేట్ల పేరుతోటో. అందుకనే అదొక మంచి ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ అనేది ఒక పెద్ద మంచి వెపన్ టు సాల్వ్ ఆర్ రీసాల్వ్ దిస్ ఇష్యూస్ బిట్వీన్ ది పీపుల్. ఇప్పుడు రీసెంట్గా తెలంగాణ క్యాస్ట్ సర్వే బయటకు వచ్చింది సార్. తెలంగాణ క్యాస్ట్ సర్వే బయటకు వచ్చింది. దాంట్లో ఆల్మోస్ట్ 90,000, 80,000 to 90,000 చైల్డ్ లేబర్ ఉన్నారు. దాంట్లో మోస్ట్లీ ఫ్రమ్ మార్జినైజ్ కమ్యూనిటీస్ ఉన్నాయి, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల నుంచి ఉన్నాయి. సో స్టేట్ దీని మీద ఏమైనా యాక్ట్ తీసుకుంటా? అంటే చైల్డ్ లేబర్ అనేది ఇల్లీగల్, అది అందరికి తెలిసిందే. ఇప్పుడు దాని మీద స్టేట్ ఏమైనా యాక్ట్ తీసుకుంటుందా? ఇట్స్ ఎ మ్యాండేటరీ డ్యూటీ ఆఫ్ ది స్టేట్. బాల కార్మిక వ్యవస్థని నిర్మూలించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. అంటే సార్, ఇప్పుడు ఈ సర్వే చేసేటప్పుడే వీళ్ళకి ఇంతమంది లేబర్స్ ఉన్నారు, అంటే ఇంతమంది లేబర్స్ ఉన్నారని వీళ్ళు సర్వే చేశారు. వీళ్ళు ఎక్కడ పని చేస్తున్నారని కూడా వీళ్ళకి అర్థమై ఉంటుంది. అప్పుడే సర్వే చేసింది ఎవరు? గవర్నమెంట్. అప్పుడు గవర్నమెంట్ అప్పుడే యాక్షన్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది కదా. అంటే వాళ్ళు తీసుకుంటున్నారంటారా అంత అంత ఈజీగా? అంటే ఇప్పుడు ఆ సర్వేలో ప్రభుత్వ అధికారులకు ఆదేశాలు లేవు. వాళ్ళకి ఇచ్చినటువంటి సర్వే ఏంటి? క్యాస్ట్ సర్వే. యాజ్ పర్ ది డైరెక్షన్ ఆఫ్ ది గవర్నమెంట్, ది కన్సర్న్డ్ ఎంప్లాయీస్ ఆర్ కండక్టెడ్ ది సర్వే. ఆ సర్వేలో ఇవన్నీ బయటకు వచ్చినాయి. ఈ సర్వేలో వచ్చినటువంటి రిపోర్ట్స్ అన్నిటిని బేస్ చేసుకొని బాల కార్మికులని నిర్వహించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. ది చైల్డ్ లేబర్, ప్రివెన్షన్ ఆఫ్ చైల్డ్ లేబర్ యాక్ట్ ఉంది ఒకటి.
ఆ యాక్ట్‌ని అమలుపరిచి ఎక్కడెక్కడ చైల్డ్ లేబర్ ఏ కార్మిక ఏ ఫ్యాక్టరీలో పనిచేస్తుర్రు, ఏ హోటల్లో పనిచేస్తుర్రు వాటన్నిటిని కూడా క్రోడీకరించి యాక్ట్‌ని అమలుపరిచి వాళ్ళందరినీ ఈ చైల్డ్ లేబర్ చేయిస్తున్నటువంటి వ్యక్తుల్ని చైల్డ్ ఎవరైతే ఉందో వాళ్ళు లేబర్‌గా పనిచేస్తుంటే వాళ్ళకు విముక్తి కల్పించటం, వాళ్ళని చేయించుకుంటున్నటువంటి వ్యక్తుల మీద కేసులు కట్టడం, జైలు పంపడం అనేటువంటిది ఒక యాక్ట్. అది బాధ్యత, రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యత. మరి ఆ విషయం ఎన్ని లక్షల మంది ఉన్నారు మీ లెక్క ప్రకారంగా? 80,000-90,000 90,000 90,000 మంది. హ్మ్. బాల కార్మికులు. అందరూ మోస్ట్‌లీ ఎస్సీ, ఎస్టీ నుంచి ఉన్నారు వాళ్ళు. హ్మ్. ఇది రీసెంట్‌గా వచ్చిన తెలంగాణ క్యాస్ట్ సర్వేనే సార్. ఒక 3, 4 డేస్ బ్యాకే వచ్చింది. నేను కావాలంటే మీకు షేర్ చేస్తాను. నాకు ఇయ్యండి. మీరు చూడండి దాన్ని ఒకసారి. ఇస్తే ఒక న్యాయవాదిగా ఈ రాష్ట్రంలో అంతమంది చైల్డ్ లేబర్ ఉంటే వాళ్ళని ప్రొటెక్ట్ చేయించేటటువంటి ఒక బాధ్యత నేను తీసుకుంటా. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా షేర్ చేస్తాను. అండ్ ఇప్పుడు చూసుకుంటే సార్ ఈ టైంలో చూసుకుంటే అంటే సోషల్ మీడియా అండ్ మీడియా ఎంత హ్యూజ్‌గా ఉన్న టైంలో న్యాయం జరగాల్సిందనేది మీడియాలో గానీ, సోషల్ మీడియాలో గానీ వైరల్ అయితే చాలా ఫాస్ట్‌గా జరిగిపోతుంది వాళ్ళకి. ఎక్కడైతే వైరల్ అవ్వకుండా అసలు కనిపియకుండా ఉంటుందో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 'నిర్భయ' కేస్ తీసుకుందాం సార్. మొత్తం హల్చలైంది. అందరూ ప్రొటెస్టులు చేశారు. అందరూ బయటకొచ్చారు. అదే టైంలో ఆదిలాబాద్‌లో ఇంకొక కేస్ జరిగింది. సేమ్ టైంలో సేమ్ మొత్తం ఇన్సిడెంట్ అంతా సేమ్. కానీ ఇక్కడ న్యాయం జరిగింది ఫాస్ట్‌గా. ఇక్కడ జరగలేదు. అండ్ ఉన్నావా కేస్ తీసుకుందాం. ఉన్నావాలో బీజేపీ ఎమ్మెల్యే సమ్ పర్సన్ ఉన్నారు. ఆయన్ని ఫస్ట్ కాపాడాలనుకున్నది గవ ఎవరైతే స్టేట్ ఉందో, గవర్నమెంట్ ఉందో మొత్తం కవర్ చేసి కాపాడాలనుకున్నారు. తర్వాత ఈ సోషల్ మీడియాలో గానీ, మీడియాలో గానీ మొత్తం హల్చలై, వైరల్ అయ్యి మనుషులు బయటకొచ్చి ప్రొటెస్ట్ చేయడం వల్ల ఆయన మీద యాక్షన్ తీసుకుంటున్నారు. సో, అంటే మీడియాకి కనబడితేనే, ప్రజలు బయటకొచ్చి మాట్లాడితేనే అంటే ప్రతిదానికి ప్రొటెస్టులు చేస్తేనే న్యాయం జరుగుతదా? చేయనోళ్ళకి జరగదా అని? ఇక్కడ 2 అంశాలున్నాయి. ఒకటి, ఒక నేరం జరిగింది. బాధితులు పోయి పోలీస్ స్టేషన్ పోయి న్యాయం కోసం కంప్లెయింట్లు ఇవ్వటం ఒక యాంగిల్. హ్మ్. కంప్లెయింట్ ఇచ్చినప్పుడు ఆ కంప్లెయింట్ల మీద కేసులు కట్టడం, సంబంధికుల మీద కేసులు కట్టడం, వాళ్ళని అరెస్ట్ చేయడం, జైలు పంపడం, కేసులు నడపడం అనేది 2 యాంగిల్. అయితే కొంతమంది బాధితుల్ని అన్యాయం జరిగినప్పుడు, లేదు కొంతమంది తప్పులు, నేరాలు చేసినప్పుడు నేరాలు బయటికి రావట్లేవు. హ్మ్. వీడియోల రూపంలోనో, ఫోటోల రూపంలోనో అవి సోషల్ మీడియా రూపంలో బయటకు వస్తూ ఉన్నాయి. బయటకు వచ్చినప్పుడు బాధితులు సపోర్ట్ చేసినా చేయకపోయినా పోలీసులు కేసులు కడతారు. హ్మ్. గతంలో ఈ సోషల్ మీడియా అవేర్నెస్ లేకపోయినప్పుడు ఒక నేరం జరిగితే పేపర్‌లో, టీవీలలో వార్తలు వస్తే తప్ప పోలీసులు కేసులు కట్టలేదు. హ్మ్. ఏదో రూపంలో ఒక నల్గొండ జిల్లాలో ఒక 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 దళిత మహిళ మీద అత్యాచారం జరిగింది. వాళ్ళు పోయి కంప్లెయింట్ ఇయ్యలే. పెద్ద మనుషులే మాట్లాడారు, సెటిల్ చేసిర్రు, ఇష్యూ క్లోజ్ చేసిర్రు. హ్మ్. ఆ విషయం ఒక రిపోర్టర్ ఒక వార్త రాసే ఫ్లాష్ అయింది. ఫ్లాష్ అయితే ఎస్పీ స్పందించి బాధితురాలను పిలిపించి కంప్లైంట్ తీసుకొని కేసు కట్టారు. హ్మ్. అది ఒక రిపోర్టర్ వల్ల అయింది. ఒక జర్నలిస్ట్ వల్ల అయింది. హ్మ్. అట్లనే ఈ దేశంలో ఎన్నో రకరకాల ఇన్సిడెంట్స్ అవుతూ ఉన్నాయి. అవుతున్నప్పుడు సోషల్ మీడియా అనేది ఒక ర్యాకెట్, ఒక వెపన్ లాగా పనిచేస్తుంది. వెపన్ లాగా పనిచేసి ఈ ఇన్సిడెంట్ జరిగిందని బయటికి తీసుకొస్తుంది. బయటికి తీసుకొచ్చినప్పుడు ప్రతి వ్యక్తి దగ్గరికి ఆ ఇష్యూ వెళ్ళిపోతుంది. సంచలనం అవుతుంది. సంచలనం అయినప్పుడు ఆటోమేటిక్గా పోలీసులు ఇంత పెద్ద వైరల్ అయింది, దీని మీద కేసు కట్టకపోతే, నేరస్తుని అరెస్ట్ చేయకపోతే డిపార్ట్మెంట్కి మచ్చొస్తుంది అనేటువంటి ఒక భయంలోకి వెళ్ళిపోతారు. హ్మ్. భయంలోకి వెళ్ళిపోయి ఫోర్స్ఫుల్గా గత్యంతరం లేక కేసులు కట్టి నేరస్తుల్ని జైలు పంపుతున్నటువంటి ఒక పరిస్థితికి సోషల్ మీడియా కారణం అవుతుంది.
బట్ ఆ సోషల్ మీడియాలో వచ్చేటివి గూడా ఎవరైతే వల్నరబుల్స్ ఉంటారో, ఎవరైతే దళితులు గానీ, ఆహ్, పేదలు గాని ఉంటారో వాళ్ళ మీదైతే యాక్షన్ జరుగుతుంది. లెట్స్ సే పెద్దవాళ్ళున్నారు. చాలామంది ఎమ్మెల్యేలున్నారు. అన్ని పార్టీల్లో ఉన్నారు. అందరు ఎమ్మెల్యేలు దాంట్లో సగం మంది ఎమ్మెల్యేల పైన సగం అంటే ఒక 10లో ఒకరిద్దరి పైన రేప్ కేసులున్నాయి, అలిగేషన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ వాళ్ళ మీద యూట్యూబ్‌లో గానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ, మీడియాలో గానీ ఇట్లా అలిగేషన్స్ బయటికి చెప్తున్నా సరే, అంటే వాళ్ళ మీద యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదని చెప్పేసి. మ్యాక్సిమం అయితే ఇక్కడ ఒక ప్రాబ్లం కూడా ఉంది. సోషల్ మీడియాలో అన్ని వాస్తవ కథనాలే కాకుండా కొన్ని క్రియేటెడ్ హ్మ్. ఫేక్ హ్మ్. కథనాలు కూడా పబ్లిష్ చేయటం అనేది జరుగుతుంది. హ్మ్. అది కొంచెం బాధాకరమైనటువంటి అంశం. హ్మ్. దాంతోటి నిజమేది, అబద్ధమేది అనేది తెలుసుకోవడానికి ఒక పెద్ద సమయం కావాల్సి వస్తుంది. హ్మ్. నిజం, అబద్ధమేది అనేది తేలవడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి కొంతమంది వ్యక్తుల మీద అంటే బాగా సొసైటీలో పేరున్నోళ్ళు, రెప్యుటేషన్ ఉన్నటువంటి వ్యక్తులు ఐడెంటిఫై చేయటం, ఏదో రకంగా బదనాం చేయటం కోసం కొంతమంది మహిళల్ని టార్గెట్ చేయటం, ఎక్కడో ఫోటోని మార్ఫింగ్ చేసి మహిళలకు యాడ్ చేయటం, ఎక్కడో ఏదో ఇన్సిడెంట్ అయితే అది ఒక పొలిటికల్ లీడర్కి, ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్కి యాడ్ చేయటం, ఫేక్ మార్ఫింగ్ సోషల్ మీడియాలో కూడా ఫేక్ వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. హ్మ్. అట్లాంటి వాళ్ళ మీద సైబర్ క్రైమ్స్ పెడతారు. హ్మ్. నెంబర్ 1. నెంబర్ 2, సోషల్ మీడియా వాళ్ళ నడుపుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే ఫేక్ వాస్తవాలని గమనించండి. మీకు వచ్చేటటువంటి వార్త కరెక్టే కాదా క్లారిటీ తీసుకోండి. అది నిజం అనుకుంటే మాత్రమే మీరు దాన్ని పబ్లిష్ చేయండి. హ్మ్. అదర్వైజ్ ఎవడో పంపిన వీడియోని, ఎక్కడో జరిగిన ఇన్సిడెంట్ని మీ ఊర్లో, మన ఊర్లో, మన గ్రామంలో హ్మ్. జరిగినట్టుగా, మన జిల్లాలో జరిగినట్టుగా దాన్ని కన్వర్ట్ చేసి పంపితే సొసైటీకి డ్యామేజ్ జరుగుద్ది. హ్మ్. న్యాయానికి అన్యాయం కూడా జరుగుద్ది. హ్మ్. బలహీనుడు లేదు అమాయకులు జైలుకి పోయేటటువంటి ఒక పరిస్థితి కూడా దీనివల్ల అవును. కలుగుతుంది. అందుకని ప్రయర్ టు ది పబ్లిష్ ఇన్ సోషల్ మీడియా యూ హ్యావ్ టు చెక్ థరోలీ దట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ అనేది కూడా మనం చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. నిన్ననో, మొన్ననో సార్ ఒక ర్యాలీ జరుగుతుంది. పొలిటికల్ ర్యాలీ. రోడ్డు మధ్యలో ఢిల్లీలోనో, ముంబైలోనో అనుకుంటా. సరిగ్గా గుర్తులేదు. రోడ్డు మధ్యలో ర్యాలీ జరుగుతుంది. లాస్ట్ 1 అవర్ నుంచి మొత్తం రోడంతా ట్రాఫిక్ అయిపోయింది. ఆ మధ్యలో ఆ ర్యాలీ జరుగుతుంటే ఒక ఆడామె ఒక 40 ఇయర్స్, 35 ఇయర్స్ ఉంటాయి. డబ్బులున్నామె. ఆమె వెళ్ళి వాళ్ళని క్వెషన్ చేసింది. లాస్ట్ 1 అవర్ నుంచి నేను ట్రాఫిక్‌లో స్ట్రక్ అయిపోయినాను. ఇదేం మీరెందు పద్ధతి? ఇదేం పద్ధతి? మీకు పక్కనే మైదానం ఉంది గదా! ఆ మైదానంలోకి పోయేసి మీరు ప్రొటెస్ట్‌లు గాని, మీరేమన్నా మాట్లాడాలనుకున్నా అక్కడ చేయొచ్చు కదా! రోడ్‌లో ఆపేస్తే ఇంతమంది లైన్‌లో ఉన్నారు. ఇంత ట్రాఫిక్ స్ట్రక్ అయి ఉంది లాస్ట్ 1 అవర్ నుంచి. ఈ మాత్రం కనిపియట్లేదా అని చెప్పేసి ఆమె చాలా రైజ్ అయిపోయేసి, చాలా కోపంతో పోలీసుల్ని గాని, మీడియాని గాని, అక్కడున్న వాళ్ళని గాని ఎళ్ళిపోండి అడిగింది, అక్కడి నుంచి అని చెప్పేసి అడిగింది. ప్రశ్నించింది. ఇప్పుడు ఆమె పైన ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. ఉమ్. లైక్ అక్కడ అంత చేసిన వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అవ్వలేదు. ఈమె పోయి ప్రశ్నించిన దానికి ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. అంటే మనం ఇంకా డెమోక్రటిక్ కంట్రీలో ఉన్నామా? మనకు ఫ్రీడమ్ ఆఫ్ అది స్పీచ్ ఉందా? అన్ని సహజం అండి. హ్మ్. ఒక సైంటిస్ట్ ఈ దేశంలో భూమి గుండ్రంగా ఉందని చెప్పినందుకు అని జనం రాళ్లతో దెబ్బలు కూడా చంపారు. హ్మ్. ఈ దేశంలో అన్యాయం జరిగితే అడిగినటువంటి వ్యక్తుల మీద కొన్ని లక్షల కేసులు కట్టారు. హ్మ్. నక్సలైట్లను ముద్రేశారు. హ్మ్. ప్రజా సమస్యల మీద ప్రశ్నించినందుకు గాను అనేక మంది న్యాయవాదుల మీద కేసులు కట్టారు. న్యాయవాదుల మీద కేసులు కట్టారు. ఇప్పుడు ఆమె పైన కేస్ పెట్టడానికి ఏ కేస్ ఉంటది సార్? లైక్ ఎట్లా? ఏముంటుంది పోలీసులు ఇప్పుడు ఒక ఒక అధికారంలో ఉన్న ప్రభుత్వం ఆ, ఒక ఒక లీడింగ్ పార్టీ స్ట్రైక్ చేస్తుంది. హ్మ్. దాన్ని అడిగినరు. హ్మ్. అడిగినందుకు గాను వాళ్ళకు కోపం వచ్చింది. హ్మ్. పోలీసు వాళ్ళకి చెప్పిర్రు. హ్మ్. అయితే పోలీసులను అడిగింది ఆమె పోయి. హ్మ్. పోలీసులు విధులు నిర్వర్తిస్తుంటే హ్మ్. నా యొక్క డ్యూటీలకు ఆటంకం కల్పించింది అని వాళ్ళు కేసు కట్టారు. 353 కింద సింపుల్ ఏముంది. హ్మ్. పోలీసుల యొక్క ఉద్దేశం కాదు అది. హ్మ్.
వాళ్ళ వెనకాల ఉండేటటువంటి ఒక పొలిటికల్ లీడర్ పార్టీస్. యొక్క పార్టీ వాళ్ళది అది. హ్మ్. వాళ్ళు అడిగినందుకు వాళ్ళకి మంట మండింది. పోలీసు వాళ్ళకి గైడ్ చేసిర్రు. ఒక కానిస్టేబుల్ తోటి కంప్లైంట్ తీసుకుర్రు. పోలీసులు సామరస్యంగా విధులు నిర్వర్తిస్తుంటే వాటికి అడ్డం పడ్డది, ఇబ్బంది పెట్టింది అనేది కంప్లైంట్ తోటి కేసు కట్టిర్రు ఆమె మీద. హ్మ్. అది ఈ దేశంలో ప్రశ్నించే వారిని మీద కేసులు కట్టడం అనేది సహజమైనటువంటి అంశం. హ్మ్. ఇప్పుడు మనకి ఆంధ్ర గాని, తెలంగాణ గాని, ఇండియా మొత్తం తీసుకున్నా సరే పెండింగ్ కేసులు చాలా ఉన్నాయి గదా సార్! ఇన్ని పెండింగ్ కేసులు ఉన్నప్పుడు స్టేట్ గాని, సెంట్రల్ గాని వీళ్ళిద్దరూ కొంచెం వీటిలని ప్రయారిటైజ్ చేసుకొని ఎక్కువ కోర్ట్స్‌ని, ఎక్కువ లాయర్స్‌ని, జడ్జెస్‌ని పెట్టాలనుకునే ఆలోచనలు వీళ్ళకి లేవా? లేకపోతే అసలు పెట్టకూడదనుకోని ఉన్నారా? అంటే పెట్టేదానికి అవకాశం ఉందా అసలు ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్? దేశంలో ఎన్‌సీఆర్‌బీ నేషనల్ క్రైమ్ బ్యూరో ఆఫ్ రికార్డ్స్ రికార్డ్స్. ప్రకారంగా హ్మ్. 55,00,000 హ్మ్. 55,000,000 55 మిలియన్స్ ఆఫ్ కేసెస్ ఆర్ పెండింగ్. హ్మ్. అంటే సుమారు 5.5 కోట్ల కేసులు కేసులు పెండింగ్ ఉన్నాయి. హ్మ్. సుప్రీంకోర్టులో, హైకోర్టులలో, కింది కోర్టులలో. దీనికి గల కారణం ఏంటంటే ఇతర ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలలో జనాభాకు తగ్గట్టుగా కోర్ట్స్ ఉంటాయి. ఎలొకేషన్ ఆఫ్ జడ్జెస్ ఉంటారు. మన దేశంలో విపరీతమైనటువంటి కేసులు ఉన్నాయి, కానీ కోర్టుల సంఖ్య తక్కువ ఉంది. గ్రామ సచివాలయాలు ఇతర దేశాలలో ఉంటాయి. హ్మ్. ప్రతి ఊరికి గ్రామ ఆ, నిలయాలు, హ్మ్. గ్రామ నిలయాలు, హ్మ్. లేదు గ్రామ స్థాయిలో కోర్ట్స్ ఉంటాయి. హ్మ్. ఇండియాలో కూడా ఒకటి గ్రామ సచివాలయాల యాక్ట్ ఉంది ఒకటి. హ్మ్. దాన్ని కాక అమలు పరిస్తే హ్మ్. ప్రతి ఊర్లో ఒక అడ్వకేట్, ఒక ఇద్దరు సోషల్ యాక్టివిస్టులతోటి ఒక కమిటీ ఫామ్ చేసి ఆ ఊర్లో ఉండేటటువంటి చిన్న చిన్న పంచాలు మొత్తం వాళ్ళే తీర్పిస్తారు. హ్మ్. ఒక టౌన్ న్యూసెన్స్ యాక్ట్, అవును. ఒక గేమింగ్ యాక్ట్, ఒక పత్తాలు ఆడిండు, దాన్ని తీసుకుపోయి కోర్టులో ఒకటి తాగి రోడ్డు మీద గొడవ చేసిండు, దాన్ని తీసుకుపోయి కోర్టులో ఒక చిన్న గొడవ గలాట, టౌన్ న్యూసెన్స్ యాక్ట్ సెక్షన్ 30 అది తీసుకుపోయి కేసులు, ఇవన్నీ కోర్టుల మీద బర్డెన్ పడుతుంది. హ్మ్. కాబట్టి కోర్టుల వికేంద్రీకరణ జరగాలి. కోర్టులు ఎస్టాబ్లిష్ చేస్తే సరిపోదు, కోర్టులలో జడ్జీలను అపాయింట్ చేయాలి. జడ్జీలను అపాయింట్ చేస్తే సరిపోదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయాలి. ఒక కోర్టు నడపడానికి కావాల్సిన సిబ్బంది, కంప్యూటర్లు, తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూటర్ల అపాయింట్మెంట్స్, ఏజీపీల అపాయింట్మెంట్స్, ఇవన్నీ జరగాలి. జరిగితే పేదవాడికి, ముఖ్యంగా లిటిగెంట్స్కు తొందరగా న్యాయం జరుగుద్ది. మనకేమన్నా యాక్ట్ ఉందా సార్? ఇట్లా ఇంతమంది మనుషులకి, ఇంతమంది జనాభాకి ఇన్ని కోట్లు ఉండాలి అట్లా ఏమైనా యాక్ట్ ఉందా సార్? అంటే చట్టం ఏం లేదు. హ్మ్. ఒకటే బాధ్యత, ప్రభుత్వం మీద బాధ్యత ఏంది? పెరుగుతున్నటువంటి నేరాలకు అనుకూలంగా, హ్మ్. అంటే లిటిగేషన్కి అనుకూలంగా అదే రేషియోలో కోర్టులు కూడా పెంచాలి. హ్మ్. అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జిలు పెంచాలి. పెంచితే ఆటోమేటిక్గా కేసులు తొందరగా డిస్పోజ్ అవుతాయి. ఇప్పుడు మనం దీన్ని అంటే మనం కాన్స్టిట్యూషన్‌లో దీన్ని ఎందుకని యాడ్ చేయకూడదు కొత్తగా? అంటే ఇంత పాపులేషన్‌కి ఇంత ఉండాలి, ఇన్ని కోట్లు ఉండాలి, ఇంతమంది కాన్స్టిట్యూషన్లో ఉండాలి అని ఉంది. చెప్పేసి. కాన్స్టిట్యూషన్‌లో ఉంది. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో హ్మ్. ఆర్టికల్స్ ఉన్నాయి. హ్మ్. ది ప్రొవైడింగ్ ఆఫ్ స్పీడీ జస్టిస్ హ్మ్. ఇస్ మ్యాండేటరీ హ్మ్. ఉంది, కానీ అమలు జరుగుతలేదు. అదే సార్. నాకు ఈ డీలిమిటేషనే తగులుతుంది మొన్నటి నుంచే. ఇన్ని జనాభాకి ఇన్ని ఎంపీలు ఉండాలని చెప్పేసి కొట్టుకుంటున్నారు దేశమంతా. కానీ ఇంతమంది కేసులకి ఇన్ని కోట్లు ఉండాలని ఎందుకు అడగట్లేదు ఎవ్వడు అని చెప్పేసి నాకు అనిపిస్తున్నది. అందుకని అడగాలనిపించేసి అడిగేశాను దాని గురించి. ఉమ్. అంటే డీలిమిటేషన్ గురించి చూస్తే సార్ ఒక- ఎంతమంది అంతే. అంటున్నారు? హ్మ్. కోర్టుల వికేంద్రీకరణ, హ్మ్. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ కోర్ట్స్, ఇంక్రీజింగ్ ఆఫ్ కోర్ట్స్ ఈజ్ రిక్వైర్డ్ టు ది కంట్రీ. హ్మ్. దాంతో ఏంటంటే తొందరగా ఆ, ఒక సివిల్ కేసు, ఒక అప్పు నేను నీకు అప్పు ఇచ్చిన, లేకపోతే నీకు నాకేదో సివిల్ పంచాయతీ ఉంది, ఆ కేసు డిస్పోజ్ కావడానికి కింది కోర్టులలో 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు. అది పోతే అప్పీలు, జిల్లా కోర్టు, ఆ నుంచి సుప్రీంకోర్టు, హైకోర్టు, ఆ నుంచి హైకోర్టు. 20 ఏళ్ళు ఒక కేసు లిటిగేషన్ డిస్పోజ్ కావడానికి
20 ఇయర్స్ పడుతుంది మినిమం ఇండియాలో. హ్మ్. దాంతోటి ఏందంటే జనం ఆగలేక, ఓపిక లేక, స్పీడీ జస్టిస్ కావాలని గుండాలను ఆశ్రయిస్తారు, అవును. రౌడీలను ఆశ్రయిస్తారు, పొలిటికల్ లీడర్లను ఆశ్రయిస్తారు, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ని ఆశ్రయిస్తారు, పోలీసులను ఆశ్రయిస్తారు. డబ్బులు ఇచ్చి వాడిని పట్టుకొచ్చి కొట్టిన సమస్యను పరిష్కరించమని పోలీస్ స్టేషన్లో పోతున్నటువంటి ఒక దారుణమైన పరిస్థితి. ప్రభుత్వం కోర్ట్స్ని పెంచాలి, హ్మ్. అపాయింట్మెంట్ పెంచాలి, పీపీలని జీపీలని అపాయింట్ చేయాలి, స్పీడీ జస్టిస్ ప్రొవైడ్ చేయాలి. ఇప్పుడు న్యాయవాదులకి అంటే మన ప్రజలకి ఏమైనా అవసరం ఉంటే న్యాయవాదులు చూసుకుంటారు సార్. న్యాయవాదులు వాదిస్తారు వాళ్ళ తరపున. అదే న్యాయవాదులకి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాళ్ళ తరపున ఎవరు నిలబడతారు? ఇంకో న్యాయవాది పెట్టుకుంటాడు. ఇంకో న్యాయవాది నిలబడతారు. అంటే ఇప్పుడు కొన్ని కొన్ని ఎమర్జెన్సీ క్రైసిస్ వస్తాయి సార్. లైక్ లెట్స్ సే కోవిడ్ కానీ, లేకపోతే ఇంకొకటి వార్ క్రైసిస్ వస్తాయి. మన ఇండియాలో వార్ క్రైసిస్ ఇప్పుడు లేవు కాబట్టి లెట్స్ సే కోవిడ్ మనకు రీసెంట్ వచ్చింది. ఇట్లాంటి టైంలో ఇప్పుడు ఒక కోర్ట్‌కెళ్తేనే అక్కడికి ఎళ్లి ప్రెజెంట్ అయ్యి వాళ్ళేదో కేస్ చూసుకొని అయి చేసుకుంటేనే వాళ్ళకి 500, 1000 వచ్చే జూనియర్ లాయర్స్ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి అలాంటి టైంలో కోర్ట్స్ అన్నీ బంద్ అయినప్పుడు, ఇలాంటి క్రైసిస్ వచ్చినప్పుడు వాళ్ళకి ఎట్లా సార్? ముఖ్యంగా 2020లో హ్మ్. 19 లాస్ట్లో కోవిడ్ అటాక్ అయింది. లాక్డౌన్ ప్రారంభం. చాలా ఆందోళనకరమైనటువంటి పరిస్థితి. బయటికి వెళ్ళేటటువంటి పరిస్థితి లేదు. కరోనా తోటి కొన్ని లక్షల మంది చనిపోతున్నటువంటి పరిస్థితి. కోర్టులు బంద్ అయినాయి. రోజు జూనియర్ న్యాయవాదులను రోజు కోర్టుకు పోతే 500, 1000 ఏదో పిటిషన్లు వేస్తే అయ్యో వస్తే తీసుకొచ్చుకొని కుటుంబాన్ని గడపాలి. అట్లాంటి న్యాయవాదులకు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. బయటికి వెళ్ళి డబ్బులు అడుక్కునే పరిస్థితి లేదు. చాలా మంది తిండికి ఇబ్బంది పడతారు. నేను ఒక మర్డర్ అయినటువంటి గట్టు వామన్ రావు అండ్ నాగమణి ఇద్దరు ఉంటాం. ముగ్గురం కలిసి మనం అడ్వకేట్లకు తిండికి ఇబ్బంది పడతారు, ఏదో ఒకటి సాయం చేస్తే బాగుంటుందని మేము ఒక 12 lakhs వర్త్ కలిగిన ప్రొవిజన్స్ని కొని పంచినాం. జూనియర్లకు న్యాయవాదులకు ఇట్లా 25 కిలోల బియ్యం, ఉప్పు, పప్పు అన్ని ఇస్తామని ఒక చిన్న వాట్సాప్లో ఒక మెసేజ్ పెడితే 2 గంటలలో 300 మంది మెయిల్ చేశారు, హ్మ్. మాకేంటి అని. హ్మ్. ఇంత దారుణంగా ఉందా న్యాయవాదుల పరిస్థితి అని మేము ఒక 300 మందికి మేము ప్రొవిజన్స్ పంపిణీ చేసాం. అవి పంపిణీ చేస్తుంటే సోషల్ మీడియాలో అక్కడక్కడ విని చూసి కొన్ని వేల మంది మా ఆఫీస్కి రావడం మొదలుపెట్టారు. అయినప్పటికీ 15,000-2,000 మందికి 2,000 మందికి మేము పంపిణీ చేసినాం. మేము మాత్రం ఎంతమంది కనిగలుగుతాం? మా ఫైనాన్షియల్ కెపాసిటీ సరిపోవాలి కదా. మరి ఇట్లాంటి క్రైసిస్లలో ప్రభుత్వం ఏం చేస్తుంది అని ప్రభుత్వం దగ్గరికి పోయి అడిగినాం. గవర్నర్ని కలిసినాం, ముఖ్యమంత్రి అప్పుడు కేసీఆర్ అంటే కలిసినాం. అందరూ కూడా న్యాయవాదులు ఇబ్బందులలో ఉన్నారు, తిండి లేక బాధపడుతారు, కొన్ని డబ్బులు ఇవ్వండి అని అడిగినాం. 25 కోట్ల రూపాయలు మంజూరు చేసి, అయితే దేవుడు వరం ఇచ్చిన పూజారి ఇస్తలేడు అన్నట్టు గవర్నమెంట్ 25 కోట్లు ఇస్తే బార్ కౌన్సిల్లో దానికి ఒక కండిషన్ పెట్టారు. 5 ఏళ్ల లోపల జూనియర్ న్యాయవాదులకే డబ్బులు ఇవ్వాలని, ఆర్థిక సాయం చేయాలని. ఇదేం కండిషను? 10 సంవత్సరాలైనా 20 సంవత్సరాల వకీలు కూడా తిండికి లేక ఇబ్బంది పడుతుండు, వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్కి పంపుతుండు. మరి ఇండ్లు లేవు, కిరాయిలు కట్టలేక చచ్చిపోతారు. గవర్నమెంట్ ఇచ్చేటటువంటి రేషన్ బియ్యం తింటారు 20 ఏళ్ళ ప్రాక్టీస్ ఉన్న న్యాయవాదులు కూడా. మరి ఈ కండిషన్ ఎందుకు? ఇది కరెక్ట్ కాదు. ఆర్థికంగా ఇబ్బంది పడేటటువంటి ఒక ప్రతి న్యాయవాదికి ఫైనాన్షియల్ ఎయిడ్ ఇవ్వాలి. కరోనా సమయంలో అందరూ కూడా ఇబ్బంది పడతారు. దానికి ఏజ్ ఫ్యాక్టర్, ప్రాక్టీస్ ఫ్యాక్టర్, ఏజ్ ఆఫ్ ప్రాక్టీస్ కూడా ఇంపార్టెంట్ కాదు అని ఒక న్యాయవాదిగా నేను ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేస్తే హైకోర్టులో పిటిషన్ వేసినాం. హైకోర్టు ఎంక్వైరీ చేసింది, విచారణ చేసి నో ఈ కండిషన్ కరెక్ట్ కాదు. మరి 25 కోట్ల రూపాయలు ఎవరికి పంచుతారు? 5 సంవత్సరాల లోపు కలిగినటువంటి వయసు అంటే ప్రాక్టీస్ కలిగినటువంటి న్యాయవాదులు కేవలం 7,000 మందే ఉన్నారు. మరి 50,000 మంది న్యాయవాదులలో 7,500 మందికి ఇస్తే మిగతా డబ్బులు ఏం చేసుకుంటారు మీరు? ఎందుకు ఈ రకంగా కండిషన్లు పెట్టి న్యాయవాదులకు ఇబ్బంది పెడతారు? ఇది కరెక్ట్ కాదని నేను వేసిన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ బిల్లో హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది గవర్నమెంట్కి. ప్రతి పేద న్యాయవాదికి, ప్రతి నీడి న్యాయవాది, కరోనా సమయంలో కుటుంబాన్ని పోషించుకోలేనటువంటి ప్రతి న్యాయవాది మీ దగ్గరికి ఎవరు వస్తే వాళ్ళకి అందరికీ మీరు 25 కోట్ల రూపాయలు డిస్ప్యూట్ చేయండి అని డైరెక్షన్ ఇస్తే సుమారు 22,000 మందికి ఒక్కొక్కరికి 16,500 రూపాయల చొప్పున 25 కోట్ల రూపాయల ఫైనాన్షియల్ ఎయిడ్ని ఈ రాష్ట్రంలో న్యాయవాదులకు ఆర్థిక సాయం చేయడం కోసం నేను ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసి
ఆదేశాలు ఇప్పించిన. నిజంగా మా జన్మ ధన్యం అనిపించింది. ఎందుకు అంటే అంతమంది న్యాయవాదులకు అలాంటి కఠోరమైనటువంటి విపత్కరమైనటువంటి సమయంలో కరోనా విలయతాండం చెందుతుంటే ప్రజలందరూ కూడా చచ్చిపోతున్న సమయంలో ఇబ్బందులు పడుతుంటే ఆ న్యాయవాదులకు 25 కోట్లు ఇప్పిస్తే అంతకంటే ఎక్కువ ఏం కావాలి? ఆ రకంగా ఒక మంచి ధన్యం అనిపించింది నా జన్మ. ఆ రకంగా డబ్బులు ఇప్పించిన ఆర్థిక సాయం. ఇప్పుడు సార్ న్యాయవాదులకి ఇంత జరిగితే మీరు అండగా నిలబడ్డారు. ఇట్లా ఈ న్యాయవాదుల లోపలనే ఈ యూనిటీస్ కానీ, కమ్యూనిటీస్ కానీ ఉంటాయి కదా సార్. ఒక ఆర్గనైజేషన్ లాగా వాళ్ళు ఫామ్ చేసుకొని ఉంటారు. ఒక క్లబ్ లాగా వాళ్ళు ఉంటారు. ఇట్లాంటి వాటిల్లో వాళ్ళకి వ్యతిరేకంగా ఏమైనా పోయినప్పుడు దాంట్లో నుంచి వెలివేయడం కానీ, ఆర్ఎల్స్ దాంట్లో నుంచి బాయ్‌కాట్ చేయడం కానీ ఇట్లాంటివి ఏమైనా జరుగుతాయా? న్యాయవాదుల సంఘాలకు అధికారం లేదు. బార్ విషయంలోకి అధికారం లేదు. ఎవరైనా ఒక న్యాయవాది ప్రొఫెషనల్గా ఎథిక్స్ పాటించకపోతే బార్ కౌన్సిల్ అని ఒకటి ఉంటుంది. బార్ కౌన్సిల్లో కంప్లైంట్ పెడితే వాళ్ళు అన్యాయం చేయబడినటువంటి న్యాయవాదులు ఎవరైనా ఉంటే వాళ్ళ మీద ఎంక్వైరీ చేస్తారు. వాళ్ళ యొక్క లైసెన్సులు క్యాన్సిల్ చేస్తారు. అది ప్రొఫెషనల్‌గా కాకపోయినా నార్మల్‌గా వితిన్ లాయర్స్‌లో అంటే అది అట్లా కాకుండా వీళ్ళు ఫ్రెండ్స్ గ్రూప్ లాగా ఉంటది కదా సార్. అంటే నేను విన్న దాని ప్రకారం ఈ సుండూరు కేస్ వీళ్ళు 23 మందిని బస్సులో తగలబెట్టేశారు. ఇద్దరు దళితులు వెళ్ళిపోయేసి. ఆ టైంలో ఒక బ్రాహ్మణ లాయర్ ఒక ఆయన ఆ కేసుని టేకప్ చేసినప్పుడు ఆయన్ని వాళ్ళ గ్రూప్‌లో నుంచి వెలివేయడం, ఆయనతో మాట్లాడకపోవడం, బాయ్‌కాట్ చేయడం. ఎందుకంటే వాళ్ళ తరపున ఈయన వాదిస్తున్నాడు అని చెప్పేసి. ఇట్లాంటివి ఏమైనా ఉంటాయా? ఉంటాయి. అక్కడక్కడ ప్రజా వ్యతిరేకమైనటువంటి పనులు ఎవరైనా చేసినప్పుడు ఇప్పుడు ఒక న్యాయవాది మీద మన చెవిలలో ఒక న్యాయవాది, ఒక మహిళా న్యాయవాది స్వప్న అని ఒక న్యాయవాదిని వాళ్ళ అన్నే చంపండి. చంపితే భారతదేశం వాళ్ళందరూ కలిసి ఒక తీర్మానం చేశారు. నేరస్తుడు ఎవడైతుండో వానికి బెయిల్ వేయొద్దు న్యాయవాదులు ఒక నిర్ణయం తీసుకున్నారు. దాంతో ఏంటంటే న్యాయవాదులు ఎవరు కూడా బెయిల్ వేస్తలేరు. వేయకుండా ఆపిర్రు. ఎవరన్నా వేసారు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? భారతదేశం నుంచి బైకాట్ చేస్తారు. బట్ అది ఆయనకు కూడా అందాల్సిన అవసరం ఉంది కదా సార్. ఆయన సైడ్ అందరికీ న్యాయం జరిగినప్పుడు న్యాయవాదులకి కావాల్సిన వాళ్ళకే జరగాలి, లేకపోతే న్యాయవాదులకి కరెక్ట్ కాదు అనిపిస్తుంది దానికి చేయకూడదు కదా. బెయిల్ అనేది అందరికీ రావాల్సింది, న్యాయం అనేది అందరికీ జరగాల్సింది. ఒక లాయర్ అనేవాళ్ళు అందరికీ ఉండాల్సిన వాళ్ళు. అది తప్పు ఒప్పు ఎవరైనా సరే, క్రిమినల్ అయినా సరే. ఇట్లా బాయ్‌కాట్లు ఇట్లా జరిగితే కొంతమందికి అసలు న్యాయవాది దొరకకుండానే పోతారు కదా. అది వాస్తవమే. కానీ ఏంటంటే ఓ న్యాయవాది మీద అంటే న్యాయవాదులందరూ ఐక్యంగా ఉండి ఒక నిర్ణయం తీసుకుంటారు. సరే అది ఎంతవరకు సక్సెస్ అయితే ఏం సంగతి అనేది ఒక రెండో అంశం అనుకోండి. ఇప్పుడు మీరు క్లయింట్ల దగ్గర నమ్మకం పొందాలంటే ఎవరైనా మీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు మిమ్మల్ని కంప్లీట్‌గా నమ్మాలి. నాకు న్యాయం చేసేది అనుకునే దానికి మీరు చేసే పని ఏముండదు సార్? ఇప్పుడు ప్రధానంగా అడ్వకేట్ల కాడికి వచ్చినప్పుడు అంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్ అడ్వకేట్లకు పాత అడ్వకేట్లకు ఒక రకమైనటువంటి ఒక తేడా. అడ్వకేసీ అనేది ఇట్స్ నాట్ ఎ ట్రేడ్ ఆర్ బిజినెస్. అడ్వకేసీ అనేది ఒక పెద్ద వెపన్. ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం, వాళ్ళ యొక్క హక్కులు కాపాడడం కోసం, దోపిడీ నుంచి బాధితుల్ని కాపాడడం కోసం, ప్రొటెక్ట్ చేయడం కోసం, మహిళల్ని, బాధితుల్ని ప్రభుత్వం నుంచి, ప్రభుత్వ సంస్థల నుంచి, లేదు దోపిడీదారుల నుంచి రక్షించేందుకు, మానవ హక్కుల్ని కాపాడేందుకు అదొక పెద్ద వెపన్. ఆ కోణంలోనే అడ్వకేసీ చేయాల్సిన బాధ్యత అడ్వకేట్ల మీద ఉంది. కానీ రాను ఈ ప్రైవేటైజేషన్, కంప్యూటరైజేషన్ ఇదంతా ఎట్లయితే గ్లోబలైజేషన్ ఎట్లయితే పెరుగుతుందో అడ్వకేసీ అనేది కూడా బాగా కమర్షియలైజేషన్ కిందకి వచ్చేసింది. చాలా మంది మా దగ్గరకు వచ్చి అడుగుతా బాధపడతా ఉంటారు. అక్కడికి పోతే నా సమస్య చెప్పలేదు, ఒక ప్రాబ్లం ఉంది సార్, మీ దగ్గరకు వచ్చిన మాట్లాడదాం అనగానే 50,000 పెట్టామన్నాడు. విన్నాడు, ఈమె వేస్తాడో ఏమి వేయడో తెలియదు. 10 లక్షలు ఇస్తే ఫీజు ఇస్తే నేను చేస్తా లేకపోతే లేదంటుండు, 5 ఇస్తే చేస్తా లేకపోతే లేదంటుండు, మేము డబ్బులు కట్టలేనటువంటి పరిస్థితులలో ఉన్నాం, ఏం చేయాలి సార్ అని అడుగుతా. అయితే కమర్షియలైజేషన్ లోకి రావటం వల్ల డబ్బులు అనేటటువంటి కోణం పెరిగిపోయింది. డబ్బులు ఇస్తే పని చేస్తాం లేకపోతే చేయమనేటటువంటి, నా దగ్గర డబ్బులు లేవంటే వెళ్ళిపో అని ఎలగొట్టేటటువంటి న్యాయవాదులు 80% ఉన్నారు. కానీ మాకు ఒక ప్యాషన్, మాకు ఒక ఆలోచన, డబ్బులు ఉన్నోడికే న్యాయం కాదు, డబ్బులు లేనోడికి కూడా మనం న్యాయం చేయాలి. బలవంతులకే కాదు, బలహీనులకు కూడా న్యాయం చేయాలి అనేటువంటి ఒక కోణంతో మా దగ్గరకు వచ్చేటటువంటి అనేక మందికి డబ్బులు ఫీజులు ఇవ్వగలిగితే తీసుకుంటాం, ఫీజు లేకపోతే పని చేస్తాం. ఇంకా కొంతమంది మేమే కోర్టు ఫీలు కూడా కట్టి వాళ్ళ యొక్క కేసులు వేస్తాం. ఎందుకంటే దే ఆర్ అన్ఏబుల్ టు పే ఫీజ్. కోర్టు ఫీలు కూడా కట్టలేరు. మా ఫీజు దేవుడు, వాళ్ళ ఫీజు కూడా కోర్టు ఫీలు కూడా కట్టలేని పరిస్థితి. అయినా వాళ్ళకొక ఈ దేశంలో
ఒక రక్షణ కల్పించాలి. వాళ్ళని కాపాడే వ్యక్తులు కూడా ఉండాలి. మరి అందరి న్యాయవాదులు డబ్బుల కోసమే కాన్సన్ట్రేట్ చేస్తే పేదల కోసం ఎవరు చేయాలి? బలహీనల కోసం ఎవరు చేయాలి? బాధితుల కోసం ఎవరు పనిచేయాలి? కాబట్టి వాళ్ళ యొక్క మానవతా దృక్పథంతో సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో పని చేసుకుని పోతాం. ఇప్పుడు ఉండేటటువంటి ఒక జనరేషన్ కలిగినటువంటి న్యాయవాదులు వాళ్ళు చేస్తున్నటువంటి ఒక పెద్ద పొరపాటు ఏంటంటే మనీ మీదనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. అంటే అందరూ కాదు, ఎక్కువ మనీ అనేటటువంటి కోణంలో ఆలోచించినప్పుడు సక్సెస్ రేట్ తగ్గుతా ఉంది. డబ్బుల కోసం ఆశించకపోతే సిన్సియర్ గా ఉండనేది ఒక పేరు వస్తుంది. సిన్సియర్ గా ఉండాలంటే కష్టపడతాడు అనేది ఒక పేరు వస్తుంది. దాంతో ఏంటంటే ఒక నమ్మకాన్ని బిల్డప్ చేసుకున్నప్పుడు మాత్రమే అడ్వకేసీ అనేది సక్సెస్ అవుతుంది. నేను ఒక 23,000 కేసులు వేసిన. ఈ దేశంలో ఎవరు వేయాలి అన్ని కేసులు. 23,000 మంది నమ్మి కేసులు వేయండి అని మనకి ఇవ్వటం అనేది ఇదొక పెద్ద అద్భుతం. అదొక పెద్ద గొప్ప నమ్మకం. మరి 23,000 మంది కేసులు నేను గెలిపించిన అంటే గెలిపించలేకపోవచ్చు. అన్ని కేసిన కేసు అంతా అడ్వకేట్ మీద ఆధారపడి ఉంటది కదా, ఎవిడెన్స్ చెప్పే దగ్గర ఆధారపడి ఉంటది, ఆయన కాడ ఉండే ఆధారాల మీద ఆధారపడి ఉంటది, జడ్జి ఉండేటటువంటి పర్స్పెక్టివ్ మీద ఆధారపడి ఉంటది. గెలుస్తాం అనుకున్న కేసులు ఓడిపోతాం అని ముందే చెప్పిన కేసుల్ని గెలిచేటటువంటి సందర్భాలు ఉంటాయి. అదొక భాగం. అయినా 23,000 మంది పై చిలుకు జనం నమ్మి, క్లయింట్లు నమ్మి కేసులు ఇవ్వటం అంటే జోక్ కాదు. అయితే ఇన్ని వేల కేసులు వేస్తే కొంతమందికి జలసి ఉంటుంది. నాకు రాలే ఇన్ని కేసులు, ఈయన ఎట్లేస్తుంది జలసి. కొంతమంది జడ్జీలకి జలసి ఉంటుంది. ఇన్ని కేసులు ఎందుకు ఇట్లా ఇన్ని కేసులు వేస్తున్నావు అన్నీ నీకేయన్నా, నీకోసం ఒక్కోటి పెట్టాలన్నా అని అడుగుతారు కొంతమంది. ఇన్ని కేసులు వేసుకుని పోతే మిగతా వాళ్ళకి వద్దా? నేనేమంటున్నా, వాళ్ళు ఏమంటున్నాం, ఏమని అడుగుతలే, వద్దంటలేం కదా. క్లయింట్లను కూడా వెళ్ళకాడి బొమ్మంటున్నాం. వాళ్ళు పోవాలని వద్దనేది వాళ్ళ మైండ్ సెట్. మనం బొమ్మంటే పోరు కదా. కాబట్టి క్లయింట్ వచ్చినప్పుడు వాళ్ళతోటి మాట్లాడే విధానం, వాళ్ళకి నమ్మకం కల్పించే విధానం, వాళ్ళ కోసం ఫైట్ చేసే విధానం, వాళ్ళు చెప్తే వినగలిగేటటువంటి ఓపిక, ఇవన్నీ ఒక అడ్వకేట్కు మనకు ఒక అడ్వాంటేజెస్. అవన్నిటిని మనం పర్ఫార్మ్ చేయగలిగినప్పుడు, ఒక నమ్మకం కలిగినప్పుడు మాత్రమే క్లయింట్ మనకు బ్రీఫ్ ఇస్తాడు. లేకపోతే ఇచ్చిన తర్వాత కేసులను ఫాలోఅప్ చేయటం, సైటేషన్స్, ట్రయల్ పెట్టడం, వాళ్ళని ప్రొటెక్ట్ చేసేటటువంటి విధానం వల్ల ప్రాక్టీస్ పెరుగుతుంది. సబ్జెక్ట్ పెంచుకోవడం, మనకు తెలియకపోయినా పెంచుకోవడం, లేటెస్ట్గా మారుతున్నటువంటి చట్టాలకు అనుకూలంగా, అమెండ్మెంట్స్కి అనుకూలంగా అన్నిటినీ క్రోడీకరించుకోవడం, ఫైల్ చేయటం, ప్రొటెక్ట్ చేయటం అనేది మేజర్ ఇంపార్టెంట్. ఆ రకంగా మనం అడ్వకేట్స్ అనేవాళ్ళు బ్రీఫ్స్ పెంచుకోవాలి, నమ్మకం పెంచుకోవాలి, ప్రాక్టీస్ పెంచుకోవాలి. ఇప్పుడు రాబోయే స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నారు, లా చేయవాళ్ళు అండ్ జూనియర్స్ ఉన్నారు, వాళ్ళకి ఉండాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటి సార్? పేషెన్సా, డిసిప్లైనా, స్కిల్లా? ఈ మూడిట్లో ఏది ఎక్కువ ఇంపార్టెంట్ ఉంటుంది? అన్ని ఇంపార్టెంట్. ఒకటి ఒక క్లయింట్ వచ్చి ఆయన చెప్పగానే ఇదంతా సోదంతా నాకేం చెప్తా అంటాడు. వినగలిగేవాడు మాత్రమే గొప్పోడు. ప్రతి లాయర్ క్లయింట్ చెప్పే ప్రతి విషయాన్ని వింటే వాళ్ళు చెప్పే దగ్గర ఎక్కడొక్క దగ్గర ఒక వెపన్ దొరుకుద్ది, మనకు ఒక ఐటెం దొరుకుద్ది. దాన్ని బేస్ చేసుకొని ఒక కేసు కడతాం, దాన్ని బేస్ చేసుకొని ఇంకొకటి డెవలప్ చేస్తాం. వినటం, ఇచ్చిన కాగితాలన్నీ చూడాలి, డాక్యుమెంట్లన్నీ పరిశీలించాలి, దాంట్లో ఏదో ఒకటి మనకు ఒక మంచి వెపన్ దొరుకుద్ది. అని చెత్త కాగితాలు నాకెందుకు జేబులో పెట్టుకో, బ్యాగులో పెట్టుకో వెళ్ళిపో అంటాడు. లేదా ఇదంతా సోది నాకేం చెప్తే పని చేయ అంటాడు. నీకేం కావాలో చెప్పంటాడు. పని చెప్పనియాడు. వినగలిగే ఓపిక ఉండాలి, వాడు ఇచ్చిన డాక్యుమెంట్లన్నీ తీసుకున్నాక ఉండాలి, చట్ట పరిధిలో ఉండాలి లేవా క్యాలిక్యులేట్ చేయాలి. పైసలు ఇచ్చినా ఇవ్వకపోయినా డబ్బులు, ఫీజులు అనే కాన్సన్ట్రేట్ చేయకుండా కేసులు వేయాలి. అట్లా చేస్తే చాలా లాభం జరుగుతుంది. ఆ రకంగా స్కిల్స్ కూడా పెంచుకోవాలి. చాలా మంది స్కిల్స్ లేక, పెంచిన దగ్గర రిప్రజెంటేషన్ చేయలేక భయపడి ప్రాక్టీస్ బంద్ చేసి వెళ్ళిపోతారు. స్కిల్స్ మారుతున్న కాలానికి తగ్గట్టు స్కిల్స్ పెంచడం, లేటెస్ట్ స్టేట్మెంట్ చదవడం, క్లయింట్లు తోటి కొంచెం ప్రేమపూర్వకంగా లేదు కార్డియల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం అనేది అవసరం. ఇప్పుడు కొన్ని ఏళ్ళగా జరుగుతున్న డిబేట్ యూసీసీ మీద జరుగుతుంది, యూనిఫామ్ సివిల్ కోడ్ మీద. ఒకవేళ సార్ రేపు ఎల్లుండో యూసీసీ అనేది వస్తే, యాక్ట్లాగా మారిపోతే, అందరికీ కామన్ అయిపోతే, అది లాయర్స్ మీద ఎంత ఎఫెక్ట్ చూపిస్తుంది? అంటే సడన్గా అన్ని చేంజ్ అవుతాయి, అప్పుడు వాళ్ళ మీద ఎఫెక్ట్ ఎంతలా చూపిస్తుంది? ఏ చట్టం పోయినా, ఏ చట్టం ఉన్నా, ఏ కొత్త చట్టం వచ్చినా, యూనిఫామ్ సివిల్ కోడ్ వచ్చినా లాయర్లకు కేసులు పెరిగేది ఉండదు, తరిగేది ఉండదు. రకరకాల చట్టాల పేరుతోటి, రకరకాల కులాల పేరుతోటి, రకరకాల మతాల పేరుతోటి ఇన్ని చట్టాల వల్ల గందరగోళం ఉంది. ఒకే చట్టం, ఒకే యూనిఫామ్, ఒకే సివిల్ కోడ్ ఉంటే బాగుంటుంది అనేటటువంటి ఒక మంచి ఆలోచన. దాంతో ఇప్పుడు ఒక హిందూ ఉండరు, ఒక ముస్లిం ఉంటారు. ఒక హిందూ 2 పెళ్లిళ్ళు చేసుకుంటే నేరం, ఒక ముస్లిం 4 4 పెళ్లి చేసుకున్న నేరం లేదు.
అట్లా దాంతోటి ఒక ముస్లిం విడోకి ఇచ్చేటటువంటి మెయింటెనెన్స్, ఇన్హెరిటెన్స్ డిఫరెంట్. ఒక హిందూ మహిళకి ఇచ్చేటటువంటి మెయింటెనెన్స్‌లో పంచాలున్నాయి. అందుకనే అందరం కూడా ఒకే దేశంలో నివసిస్తున్నాం. అందరూ మనుషులే. ఈ మతాల పేరుతోటి రకరకాల చట్టాలెందుకు? రకరకాల అవార్డ్స్ ఎందుకు? ఇన్ని పంచాయలు ఎందుకు? ఒకే కోడ్ ఉంటే బాగుంటుందనేది ముఖ్యమైనటువంటి అంశం. లా అండ్ రిలీజియన్ 2 లా, సెపరేట్‌గానే ఉండాలి. రిలీజియన్ హ్మ్. సెపరేట్‌గా ఉండాలి. హ్మ్. లా అనేది అందరికి ఒకటే ఉండాలి. రిలీజియన్ అనేది సెపరేట్‌గా ఉండాలి. సెపరేట్‌గా ఉండాలి. లాని, రిలీజియన్‌ని లింక్ చేయొద్దు. హ్మ్. కాబట్టి ఈ మనుషుల మధ్యన మతాల పేరుతోటి, లాల పేరుతోటి తేడాలు రావద్దనేది ఉద్దేశం. వస్తే అదొక మంచి పరిణాత్మకమైనటువంటి హ్మ్. మంచి గుడ్ ఇన్ఫర్మేషన్, గుడ్ ఐడియా. దాంతోటి అందరికీ లాభం జరుగుద్ది. న్యాయవాదులకి ఏముంది? ఆ కేసు చేసే బదులు ఈ కేసు చేస్తారు. ఇప్పుడు మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశాలు ఏమైనా ఉన్నాయా సార్? నేను ఆల్రెడీ ప్రజలలో ఉన్నా. ఎక్కడ ప్రాబ్లం ఉంటే అక్కడ నిలబడుతున్నా. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రాష్ట్రంలో 2137 మంది గర్ల్స్ మిస్ అయినారు. పేదల పిల్లలు మిస్ అయితే పోలీసులు కేసులు కట్టి క్లోజ్ చేశారు. ఒక్కడు అడిగిన వ్యక్తులు లేరు. నిలబడ్డ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసి మూసివేసిన కేసుల్ని రీఓపెన్ చేయించడం కోసం మిస్ అయినటువంటి వ్యక్తుల్ని ట్రేస్ అవుట్, అంటే మహిళల్ని ట్రేస్ అవుట్ చేయించిన దగ్గర నేను ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఇస్తే 557 మంది గర్ల్స్ ని ట్రేస్ అవుట్ చేసి పోలీసులు వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్పారు. ఈ రాష్ట్రంలో న్యాయవాదులకు కరోనా సమయంలో పిల్లేసి 25 కోట్లు ఇప్పించిన. ఈ రాష్ట్రంలో పేదలు, బలహీనులు వైద్యం చేయించుకున్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్స్లలో వైద్య సౌకర్యాలు కల్పించాలని, డాక్టర్ని అపాయింట్ చేయాలని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయాలని పిల్లేసి చాలా హాస్పిటల్లో వైద్య సౌకర్యాలు కల్పించారు. ఈ రాష్ట్రంలో బడికి పోయేటటువంటి పిల్లలు ఉన్నటువంటి ఊర్లలో స్కూల్స్ పెట్టించిన రాజీవ్ విద్యా మిషన్ పేరుతోటి ఈ రాష్ట్రంలో 2,500 స్కూల్స్, కొత్త స్కూల్స్ పెట్టించేటందుకు ఏర్పాటు చేసినాం. టీచర్ల అపాయింట్మెంట్ చేయించడానికి పిలిచేసినాం. నేషనల్ హైవేల మీద యాక్సిడెంట్స్ అయ్యి జనం చచ్చిపోతుంటే కంట్రోల్ చేయమని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసి ఆపినాం. తర్వాత ఈ రాష్ట్రంలో ప్రభుత్వ హాస్పిటల్స్లలో వైద్య సౌకర్యాల కోసం పనిచేసినాం. ఇంకా రకరకాల ఇష్యూస్, ఒకటేంటి వందల కేసులు ప్రజల కోసం, ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి మంచినీళ్ళు, ఫ్లోరిన్ వాటర్ ని తీయాలని, తర్వాత బస్ సౌకర్యాలు కల్పించాలని, రైతులు పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని, లాకప్ డెత్తులు, కస్టోడియల్ టార్చర్ల మీద, లాకప్ డెత్తుల మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసిన. చేనేత కార్మికులు సమస్యలు పరిష్కరించాలని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసిన. రైతుల ఆత్మహత్యలు తగ్గించాలి, ఆ చర్యలు తీసుకోవాలని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసిన. ఈ రాష్ట్రంలో పెరుగుతున్నటువంటి జనాభాకి తగ్గట్టుగా పోలీసులను పెంచాలని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. ఈ రాష్ట్రంలో పోలీస్ స్టేషన్లలో విపరీతంగా కస్టోడియల్ టార్చర్స్ అవుతున్నాయి. దానికి కారణం అది తగ్గాలంటే అన్ని పోలీసులలో సీసీ కెమెరాలు పెట్టాలని, సీసీ కెమెరాలు పెట్టమని డైరెక్షన్ ఇప్పించి 750 పోలీసులలో సీసీ కెమెరాలు పెట్టించినాం. రైతులు కావాల్సినటువంటి గిట్టుబాటు ధర విషయంలో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసిన. ఇట్లా విపరీతమైనటువంటి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేస్తూ ప్రజల కోసం పనిచేస్తున్నాం. సమస్యలు ఎక్కడుంటే అక్కడ నిలబడుతున్నాం. మానవ హక్కులు ఎక్కడ వయలేట్ అయితే అక్కడ నిలబడి కంప్లైంట్లు వేస్తూ నిలబడి పనిచేస్తున్నాం. మేము ప్రజలలో ఉన్నాం, ప్రజల కోసం పనిచేస్తున్నాం. రాబోయేటటువంటి ఎన్నికలలో ఎమ్మెల్యే ఆర్ ఎంపీగా పోటీ చేయాలనేది నాకు ఉండేటువంటి ఒక అంబిషన్. ఎట్లా సార్, ఇండిపెండెంట్‌గా చేస్తారా? లేకపోతే ఏదో ఒక పార్టీతో అలైన్ అయ్యి చేస్తారా? ఒకవేళ అయితే ఏ పార్టీతో అలైన్ అవుతారు? చూస్తా. ఇంకా కొంతకాలం తర్వాత ఏ పార్టీ తోటి ఐక్యం కావాలనేది నేను మీకు ఇంటిమేట్ చేస్తాను. సరే సార్. మాజీ ఎస్ఎఫ్ఐ లీడర్గా, మాజీ 2 సార్లు ఎంపీపీగా పనిచేసిన వాళ్ళగా, తెలంగాణలోనే హైయెస్ట్ కేసెస్ ఫైల్ చేసిన వాళ్ళలాగా ఇన్ని ఎక్స్పీరియన్స్ ఉంది, ఇంత ఉంది, రాజకీయాల్లో కూడా రావాలనుకుంటున్నారు. మీరు ఈ సమాజానికి కానీ, లేకపోతే వచ్చే తరం లాయర్స్కి కానీ మీరు ఏమైనా ఒక్క సజెషన్ ఇవ్వాలనుకుంటే ఏమి ఇవ్వాలనుకుంటారు? ముఖ్యంగా ఈ దేశంలో అందరూ వాళ్ళ కుటుంబాల కోసం, వాళ్ళ డెవలప్మెంట్ కోసమే కాకుండా సొసైటీకి కూడా చైతన్య మేరకు సహాయం చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంది. అది లాయరా, డాక్టరా, యాక్టరా అనేటువంటిది సంబంధం లేకుండా ప్రతి వ్యక్తి తనతో పాటు తనకు సంబంధించినటువంటి సొసైటీ పట్ల అవగాహన కలిగి ఉండటం, సొసైటీ కోసం ఎంతో కొంత పనిచేయాలనేటువంటి ఒక ఆలోచన ఉండాలి. ఆ రకంగా ఉంటే ఏంటంటే సమస్యలు తగ్గుతాయి. ఆ రకంగా మనం ఒక సొసైటీకి మార్పుకు కారకులు అవుతాం. థ్యాంక్ యూ సార్, ఈరోజు జాయిన్ అయినందుకు.